ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. మా కొరకు ప్రభా యేసయ్య తండ్రి తండ్రి ఆ కల్వరి సిలువలో ప్రభా మీ ప్రాణం పెట్టి ప్రభా యేసయ్య మీ రక్తంను కార్చి ప్రభా యేసయ్య తండ్రి పాపలమైన మమ్మల్ని రక్షించి ప్రభా యేసయ్య పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా ప్రభా జీవించడానికి ప్రభా యేసయ్య మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజముగానే ప్రభా యేసయ్య తండ్రి మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా యేసయ్య తండ్రి మేము ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమించారని ప్రభా యేసయ్య తండ్రి 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 నాయన ప్రభా యేసయ్య నమ్మి విశ్వసించి ప్రభా యేసయ్య తండ్రి తండ్రి మీ ప్రేమను పొందుకుంటూ ప్రభా యేసయ్య తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని ప్రేమించే రీతిగా ప్రభా యేసయ్య తండ్రి మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం దయచేయమని ప్రతిలో అడుగుతున్నాం నాయన. నిజమే దేవా యేసయ్య తండ్రి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ప్రభా మేలు పొందుకొని ప్రభా యేసయ్య తండ్రి నాయన సనిగి గుణిగార ప్రభా యేసయ్య అదే రీతిగా ప్రభా తండ్రి ఈనాటికి 2000 సంవత్సరాలు గతించినప్పటికీ నాయన మీ ప్రేమను పొందుకుంటూ ప్రభా మీ కృపను పొందుకుంటూ ప్రభా మీ చేత ప్రభా తండ్రి ఆశీర్వదించబడుతూ ప్రభా యేసయ్య మా ప్రతి ఒక్క అవసరత కూడా ప్రభా యేసయ్య తండ్రి నాయన ప్రభా అనేక సందర్భాల్లో ప్రభా సనిగి గుణిగే వారిగా ఉంటున్నామేమో దేవా యేసయ్య తండ్రి 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 నాయన ప్రభా అయితే మమ్మల్ని క్షమించమని బ్రతులాడుకుంటున్నాం నాయన యేసయ్య మా అవిధేతలను ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా యేసయ్య తండ్రి మా ప్రతి ఒక్క బలహీనతను ప్రభా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా యేసయ్య తండ్రి మీ యొద్ద నుండి బలం పొందుకోవాలని శక్తిని పొందుకోవాలని ప్రభా మీ ఆత్మను పొందుకోవాలని ప్రభా యేసయ్య తండ్రి నాయన ఎదురు చూస్తుండగా ప్రభా యేసయ్య కనిపెడుతుండగా ప్రభా తండ్రి తండ్రి మీకు మొరపెడుతుండగా ప్రభా నాయన మా ప్రతి ప్రార్థనను ఆలకించమని బ్రతులాడుకుంటున్నాం నాయన యేసయ్య తండ్రి నాయన ప్రభా సహాయం దయచేయండి నాయన. విరిగి నలిగిన హృదయంతో ప్రభా ఎవరైతే ప్రభా తండ్రి మీ సన్నిధిలో మొరపెడతారో ప్రభా ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభా యేసయ్య తండ్రి మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా ఆ రీతిగా తండ్రి విరిగి నలిగిన హృదయంతో మీ పాదాల చెంతకు చేరడం మాకు నేర్పించమని బ్రతులాడుకుంటున్నాం నాయన యేసయ్య. సహాయం దయచేయండి ప్రభా వేషధారణ తరం నుంచి ప్రభా మమ్మల్ని విడిపించమని బ్రతులాడుకుంటున్నాం నేను మనుషులు కనపడవలని కాదు కానీ ప్రభా యేసయ్య తండ్రి హృదయ లోతులను పరిశీలించే దేవుడు ప్రభా తండ్రి మీకు ప్రభా మా హృదయాలు కనబడే రీతిగా ప్రభా యేసయ్య మా హృదయాలను సరిచేసుకోవడానికి మాకు నేర్పించమని బ్రతులాడుకుంటున్నాం దేవా యేసయ్య తండ్రి ఎంత గొప్ప దేవుడవు దేవా యేసయ్య తండ్రి 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 నాయన ప్రభా మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభా యేసయ్య మీరు మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడవు దేవా యేసయ్య తండ్రి తండ్రి నాయన ప్రభా సహాయం దయచేయండి నాయన. ఎంత గొప్ప ప్రేమను ప్రభా మేము పొందుకుని ప్రభా తండ్రి నాయన మేము ప్రభా యేసయ్య తండ్రి మీరు ఆశించిన మేరకు ప్రభా తండ్రి జీవించడం మాకు నేర్పించమని బ్రతులాడుకుంటున్నాం దేవా యేసయ్య తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా తండ్రి మేమందరము ప్రభా తండ్రి పాల్గొనడానికి ప్రభా యేసయ్య తండ్రి మా ప్రతి ఒక్క అవసరతను మీతో చెప్పుకోవడానికి ప్రభా యేసయ్య తండ్రి మీ యొద్ద నుండి సమాధానం శాంతిని పొందుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయన నాయన. నిజంగానే ప్రభా యేసయ్య తండ్రి 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 ఎంత గొప్ప ధన్యత ప్రభా యేసయ్య తండ్రి ఈ సమయంలో ప్రభా తండ్రి అనేక మందికి ప్రభా తండ్రి లేని గొప్ప ఆధిక్యతను ప్రభా యేసయ్య తండ్రి నాయన బలహీనమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభా ఒక చిన్న గుంపుగా ప్రభా యేసయ్య తండ్రి మేమందరం కూడి ప్రభా యేసయ్య తండ్రి మీ సన్నిధిలో ప్రభా తండ్రి మా ప్రతి ఒక్క అవసరతను చెప్పుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన ప్రభా అవకాశంను బట్టి మీకు స్తోత్రాలు సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా యేసయ్య తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి తండ్రి మీరు ఏ రీతిగా ప్రభా యేసయ్య వాడుకుంటున్నారో నాయన ప్రతి ఒక్కరి ద్వారా ప్రభా తండ్రి మీ మాటలు ఏ రీతిగా ప్రభా తండ్రి పలికిస్తున్నారో ప్రభా యేసయ్య తండ్రి తండ్రి దాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిజంగానే ప్రభా యేసయ్య తండ్రి తండ్రి నాయన ఎన్నో సంఘాల్లో ప్రభా తండ్రి ఇటువంటి అవకాశం లేదు ప్రభా యేసయ్య తండ్రి తండ్రి ఎంతో మంది విశ్వాసులకు ప్రభా ఇటువంటి అవకాశం లేదు కానీ ప్రభా యేసయ్య మీరు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి ఇంత గొప్ప సంఘంలో నాటారు ఇంత గొప్ప సేవకులకు మమ్మల్ని అప్పగించారు ప్రభా యేసయ్య. మీ సేవకులు కూడా ప్రభా యేసయ్య తండ్రి ఏ రీతిగా ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నారో ప్రభా యేసయ్య తండ్రి మీ యొక్క ప్రేమను ప్రభా వారు పొందుకున్న ప్రేమను ప్రభా యేసయ్య మా ఇళ్ళ కనపరుస్తున్నారు ప్రభా యేసయ్య తండ్రి తండ్రి అనేక సార్లు ప్రభా యేసయ్య తండ్రి మేము బలహీనమైనప్పటికీ నాయన అనేక సార్లు ప్రభా తండ్రి మేము అవిధేయులమైనప్పటికీ నాయన ప్రభా అనేక సార్లు ప్రభా సంఘముకు సహవాసములకు ప్రభా మీ సేవకులకు దూరస్థలమైనప్పటికీ నాయన ప్రభా తండ్రి 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 నాయన ప్రభా ఏనాడు ప్రభా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా ఏనాడు కూడా ప్రభా తండ్రి 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 నాయన మా యొద్ద నుండి ప్రభా తండ్రి వారి ప్రేమను దూరపరచలేదు ప్రభా యేసయ్య తండ్రి తండ్రి ఎంతో గొప్ప తండ్రి తండ్రి ధన్యత ప్రభా యేసయ్య తండ్రి 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 సహాయం దయచేయండి నాయన. మీ సేవకుల ప్రభా ఈ సాయంత్రం సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన యేసయ్య తండ్రి తండ్రి మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మా ఆత్మీయతలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నిజంగానే ప్రభా యేసయ్య తండ్రి ఎంత భారంతో ఎంత ప్రయాసతో ప్రభా తండ్రి తండ్రి మీ సేవకురాలు ప్రభా తన ఆత్మీయ బిడ్డలమైన మా అందరి కొరకు ప్రభా యేసయ్య
ప్రయాసపడుతున్నదో ప్రభా యేసయ్యా తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా యేసయ్యా తండ్రి. మీ సేవకురాలు చేస్తున్న సేవను, పరిచర్యను, మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన యేసయ్యా తండ్రి. ఎన్నో కష్టాలు కోర్చి ప్రభా, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి, తండ్రి తన శరీరం సహకరించకపోయినప్పటికీ నాయన అనేక సార్లు ప్రభా, అనేక సందర్భంలో ప్రభా యేసయ్యా తండ్రి సంఘాన్ని ప్రేమించి ప్రభా, మమ్మల్ని ప్రేమించి ప్రభా, ఏ రీతిగా ప్రభా తండ్రి, తండ్రి, తండ్రి మీ యొక్క మాటలను మాకు అందిస్తున్నదో ప్రభా యేసయ్యా తండ్రి. నాయన అమ్మగారికి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి ప్రభా యేసయ్యా. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేయండి ప్రభా యేసయ్యా. ఇంకనూ ప్రభా యేసయ్యా తండ్రి తన కాళ్ళను లేడి కాళ్ళ వలె పరుగులు తీయించుకొని బ్రతుకులాడుకుంటున్నాం దేవా యేసయ్యా. ఎత్తైన స్థలంలో ప్రభా, ఉన్నతమైన స్థలంలో ప్రభా నిలబెట్టమని బ్రతుకులాడుకుంటున్నాం దేవా యేసయ్యా తండ్రి. నాయన నిజమే దేవా యేసయ్యా తండ్రి, క్రీస్తు ప్రయాస వ్యర్థం కాదని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా యేసయ్యా తండ్రి తన సంఘం కొరకు, సేవ కొరకు, పరిచయ కొరకు ప్రభా, నశించిపోయి ఆత్మ కొరకు ఎంత ప్రయాసపడిందో ప్రభా, ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రభా తండ్రి మీరు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన ఆత్మల ప్రభా తండ్రి మీ సేవకురాల చేతికి అప్పగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన యేసయ్యా. తను మాత్రమే కాదు కానీ ప్రభా, తనకి ఇచ్చిన ముగ్గురు కుమారులు కూడా ప్రభా యేసయ్యా ఏ రీతిగా ప్రభా యేసయ్యా తండ్రి వారి తల్లి చూపించిన మాదిరిని అనుసరించి ప్రభా తండ్రి, తండ్రి, తండ్రి వారు ప్రభా యేసయ్యా తండ్రి ఆ మాదిరికరమైన జీవితంలో ప్రభా తను చూపించిన మార్గంలో నడుస్తూ ప్రభా యేసయ్యా వారికి ఇవ్వబడిన పిలుపును బట్టి ప్రభా తండ్రి, మీ పిలుపుకు లోబడి ప్రభా, మీ చిత్తానికి లోబడి ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి వారికి అప్పగించిన ప్రభా సంఘాలను ప్రభా తండ్రి, తండ్రి, తండ్రి ఆత్మీయ బిడ్డలను ప్రభా తండ్రి, తండ్రి నాయన ప్రభా వారి పక్షమున ప్రభా తండ్రి మీకు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా తండ్రి, తండ్రి నాయన సహాయం దయచేయండి ప్రభా. ముగ్గురు ఎవరి బిడ్డలు ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారు చేస్తున్న సేవను, పరిచర్యను, మినిస్ట్రీని ప్రభా యేసయ్యా తండ్రి వారు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన యేసయ్యా. నిజమే దేవా, యవ్వన బిడ్డలైనప్పటికీ నాయన ప్రభా యవ్వన కాలంలో ప్రభా మీ కాడి ఎత్తుకొని ప్రభా యేసయ్యా తండ్రి వారు ముందుకు సాగుతుండగా వారి కాడిని మీరు సులువు చేయమని గుర్తు ఆడుకుంటున్నాం దేవా యేసయ్యా తండ్రి. వారి కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి, తండ్రి వారికి ఉన్న ఆధారమును విడిచిపెట్టి ప్రభా తండ్రి మీరే ప్రభా తండ్రి వారి ఆధారం అని ఎంచి ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి మీ చిత్తానికి లోబడి ప్రభా యేసయ్యా తండ్రి వారు ముందుకు సాగుతుండగా ప్రభా యేసయ్యా తండ్రి వారి కుటుంబాలను మీరు పోషించమని ఆడుకుంటున్నాం నాయన. మీ ఆకాశపు వాకిలు విప్పమని ఆడుకుంటున్నాం నాయన. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను, వారి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను ప్రభా యేసయ్యా తండ్రి మీరే తీర్చమని ఆడుకుంటున్నాం దేవా యేసయ్యా. సహాయం దయచేయండి నాయన. సాల్మన్ రాజు గారిని, మాథ్యూ శామ్యుల్ గారిని, స్టీఫెన్ పాల్ గారిని ముగ్గురు ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం నాయన. వారు చేస్తున్న సేవల్లో ప్రభావ మీరు తోడుగా ఉన్న వారు చేస్తున్న ప్రయాణంలో వారికి క్షేమం దయచేయండి. వారి చుట్టూ ప్రభావ తండ్రి వారి కుటుంబాల చుట్టూ వారికి ఇచ్చిన చంటి బిడ్డల చుట్టూ ప్రభావ మీ కంచి వేసి కాపాడమని తెలాడుకుంటున్నాం దేవా. సహాయం దయచేయండి నాయన. మీ సేవకురాల కుటుంబం చుట్టూ కూడా ప్రభావ తండ్రి, తండ్రి, తండ్రి నాయన ప్రభావ యేసయ్యా మీరు కల్పిస్తున్న ప్రభావ తండ్రి, తండ్రి, తండ్రి గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు వేసిన కంచెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అపవాది ఎంతగానో శోధించినప్పటికీ కూడా ప్రభావ యేసయ్యా తండ్రి ఎక్కడా కూడా ప్రభావ తండ్రి, తండ్రి నాయన ప్రభావ వారు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి కృంగిపోకుండా ప్రభా తండ్రి పిలుపు నుంచి దూరంగా పారిపోకుండా ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి ఏ రీతిగా మీకు ప్రభా తండ్రి మీ మాటకు విధేయత చూపించి ప్రభా యేసయ్యా తండ్రి మీ మాట చొప్పున ప్రభా వారు నడుస్తున్నారు ప్రభా యేసయ్యా తండ్రి. సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి. కుటుంబాలుగా ప్రభా తండ్రి మీ సేవను ప్రభా యేసయ్యా తండ్రి జరిగిస్తుండగా ప్రభా కుటుంబాలుగా ప్రభా వారిని దీపించి ఆశీర్వదించుకుని బ్రతిలాడుకుంటున్నాం దేవా యేసయ్యా. సహాయం దయచేయండి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా తండ్రి, తండ్రి నాయన ప్రభా తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన యేసయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు ఏ అవసరతలతో ప్రభా తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా, దేని కొరకు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు నాయన యేసయ్యా తండ్రి మాకైతే తెలియదు కానీ ప్రభా హృదయాంతరం ఎరిగిన దేవుడు నాయన యేసయ్యా తండ్రి మీరు ఎరిగి ఉన్నారు ప్రభా యేసయ్యా తండ్రి. నాయన ప్రభా మా హృదయ లోతులను పరిశీలించే దేవుడు అని ప్రభా, పరిశోధించే దేవుడు అని ప్రభా నమ్మి విశ్వాసంతో ఎందరైతే ప్రభా తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రభా తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను ప్రభా మీతో చెప్పుకుంటున్నారు నాయన యేసయ్యా తండ్రి, తండ్రి, తండ్రి వారి ప్రతి ఒక్క అవసరతను విని ప్రభా తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలో తీర్చి ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి వారిని సంతోషంతో ఆనందంతో ప్రభా నింపమని ఆడుకుంటున్నాం దేవా యేసయ్యా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం దేవా యేసయ్యా. వారికి ప్రభా సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ఆడుకుంటున్నాం నాయన. ఆర్థిక ఇబ్బందులను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన యేసయ్యా తండ్రి. నిజంగానే ప్రభా అనేకమైన ఆర్థిక పరిస్థితులతో ప్రభా యేసయ్యా తండ్రి అనేక కుటుంబాలు ప్రభా కొట్టబడుతున్నాయి ప్రభా యేసయ్యా తండ్రి, తండ్రి, తండ్రి వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారు ఎక్కడ కృంగిపోకుండా ప్రభా యేసయ్యా మీ సన్నిధి నుండి ప్రభా తండ్రి తొలగిపోకుండా ప్రభా యేసయ్యా తండ్రి నాయన ప్రభా తండ్రి పరిస్థితి ఏదైనా మార్చగలిగిన దేవుడు నీవని నమ్మి విశ్వసించి ప్రభా యేసయ్యా తండ్రి
మీ సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూసి పొందుకొని ప్రభా తండ్రి 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 నాయన మీకు సాక్షులుగా జీవించే కృపను మన ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిలాడుకుంటున్నాం నాయన యేసయ్య. సహాయం దయచేయండి. మా ముందున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. 13వ తారీఖు జరగబోయే యూత్ మీటింగ్ లో ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి నాయన. 19వ తారీఖు జరిగే తండ్రి ఉమెన్స్ మీటింగ్ లో మాకు తోడుగా ఉండండి నాయన యేసయ్య. తండ్రి 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 మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మీ సేవకురాల యొక్క ప్రభా తండ్రి జన్మదినాన్ని ప్రభా తండ్రి తండ్రి నాయన 14వ తారీఖు జరుపుతున్న ప్రభా తండ్రి మీ సేవకురాలను కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిలాడుకుంటున్నాం నాయన. అదే రీతిగా తండ్రి ఈ దినము ప్రభా యేసయ్య తండ్రి ఏంజిల్ కాక ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ప్రభా గొప్ప దయా కిరీటమును బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని బ్రతిలాడుకుంటున్నాం దేవా యేసయ్య తండ్రి. తన కుటుంబం చుట్టూ కూడా మీకు కంచి వేసి కాపాడమని బ్రతిలాడుకుంటున్నాం నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా తండ్రి తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మా చుట్టూ మీ కంచి వేసి కాపాడమని బ్రతిలాడుకుంటున్నాం నాయన యేసయ్య. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి 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 నాయన ఎవరిని ప్రభా మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నారో ప్రభా వారి చుట్టూ మీ కంచి వేయమని బ్రతిలాడుకుంటున్నాం. వారి నోటిని మీ బోరగా వాడుకోమని బ్రతిలాడుకుంటున్నాం నాయన తండ్రి. మేమందరము ప్రభా సంతోషంతో ఆనందంతో ప్రభా మీ నామాన్ని స్తుతించి గణపరిచి ప్రభా యేసయ్య తండ్రి మీ మాటలు విని ప్రభా తండ్రి మీ మాటలు మా హృదయంలో ప్రభా నాటబడి ఫలించేటట్లు ప్రభా మా హృదయాలను సిద్ధపరచుకునే కృపను మన ప్రతి ఒక్కరికి దయచేయమని చిన్న ప్రార్థన చేసే మహాపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచి చేసే మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కాచికప్పునందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన వీళ్ళని బట్టి మీకు స్తోత్రాలు వేసాయి. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు వేసాయి. సజీవులకు ఉంచేందుకు మీకు స్తోత్రాలు వేసాయి. అయినా మీరు చూపిస్తున్న మీ ప్రేమ దయాజాలి కృపను బట్టి మీకు స్తోత్రాలు వేసాయి. మంచి వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రాలు వేసాయి. అయ్యా మరలా మేమందరం కూడుకొని స్తుతించి ప్రార్థించి మీ వాక్యాన్ని పంచుకొని ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వేసాయి. నిజంగా తండ్రి ఎంతమందికి లేని అయినా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు వేసాయి. అలానే తండ్రి యేసయ్య మరి ఈ నేను వరకు నేను ఎంతమంది ఉన్నారు తండ్రి. ఈ రోజు నేను ఎంతమందిని చూడలేకపోయారు యేసయ్య. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు యేసయ్య. మీకు వందనాలు. అలానే తండ్రి ఏ యొక్క కుడికిలో మీరు తోడుగా ఉండండి యేసయ్య. మీరు మేము తెచ్చుకుని యేసయ్య పాటల ద్వారా తండ్రి అయ్యా ప్రార్థనల ద్వారా తండ్రి మీరే సింహాసనం ఉండి ఉండండి యేసయ్య. అలానే తండ్రి యేసయ్య ఎవరికి కూడా ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా తండ్రి నెట్వర్క్ స్లో లేకుండా సహాయం చేయండి. ఎంతమంది అయితే నేను జాయిన్ అవుదాం అనుకున్నారో ఏ సాధన పెట్టి ఆటంకాల వల్ల కుదుపురాల వల్ల మళ్ళీ ఆగిపోయి ఉంటారు తండ్రి. వాళ్ళందరూ కూడా నేను ఇవన్నీ అనుకూలంగా చేయండి యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతిగా అప్పగిస్తున్నాం యేసయ్య. నేను అలానేనైనా మీరు మాతో మాట్లాడబోతున్న మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. మాట్లాడబోతున్న మీ యొక్క అయ్యా మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఇంకా బలపరచండి యేసయ్య. మీ సెలవు చాటును మరుగుపరచుతండి అయ్యా. మీ యొక్క మాటలు నాకు తెలియజేయండి యేసయ్య. నాకు ఏమైతే అవసరమే తండ్రి మీరు మాట్లాడండి యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా మీకే వందనాలు. అలానే ఈ యొక్క కుడి గందట్లో మీరు తోడుగొండి మీరు అధ్యక్షత వహించి మీరు సహాయం చేయండి యేసయ్య. అలానే తండ్రి నైనా మరి ఇంతవరకునైనా మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. మీరు జరగబోయే దినాల గురించి బట్టి కూడా మీకు స్తోత్రాలు యేసయ్య. యేసుక్రీస్తు ప్రభువా మీరు తోడుగొండి నడిపించండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా అలానే తండ్రి అయ్యా మరి ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీరు మాకు ఇచ్చిన యొక్క అయ్యా హోలీ విజన్ మినిస్ట్రీ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. అయ్యా మీరు ఇచ్చిన మీ యొక్క భారభరితమైన సేవకులను బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. మీ సేవకుల యొక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మొదటి గారి తండ్రి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఇంకా బలపరచండి యేసయ్య. ఇంకెంతమందికి ఆశీర్వాదకరంగా చేయండి యేసయ్య. అయ్యా ఇంకెంతమందికినైనా రక్షించబడాలి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. అయ్యా మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. అలానే నేను అయ్యా సల్మాన్ కుటుంబం విషయంలో మీకు కార్యం జరిగించండి బలపరచండి తండ్రి. ఇంకా ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేయండి సార్. ప్రయాణాలంట్లో మీరు తోడుగా ఉండండి యేసయ్య. అయ్యా మరి మధ్యాహ్నం కుటుంబం విషయంలో కూడా మీ కృప చూపించండి యేసయ్య. ఎవరితో మీరు తోడుగా ఉండండి యేసయ్య. మీరు నడిపించండి తండ్రి. ఇచ్చిన భారభరితమైన ఈ యొక్క పరిచయం బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. ఇంకా ఎంతగా బలపరిచి తండ్రి మీరు ధైర్యం దయచేసి తండ్రి ఇంకా ముందుకునైనా నడిపించండి యేసయ్య. అలానే తండ్రి స్టీఫెన్ పలానా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. ఎవరితో మీరు తోడుగా ఉండండి యేసయ్య. ఇంకా బలపరచండి మీ సేవలోనైనా మరి ముందుకు నడిపించండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. కుటుంబం చుట్టూ మీకు కంచె వేయండి యేసయ్య. ఇంతవరకు నేను మీరు మీ మహిమకరంగా వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా మీ యొక్క కుటుంబాన్ని తండ్రి నేను ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్య. ఎంతో మందికి తండ్రి ఇంకా వారుకున్న ప్రతి అవసరాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసయ్య. మీరు మాత్రం మీ కార్యం జరిగించి సహాయం చేయండి తండ్రి. అలానే తండ్రి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. సంఘం చుట్టూ మీకు కంచె వేయండి యేసయ్య. మీకు కాపుదలు ఉంచండి యేసయ్య. ఎంతమంది వస్తున్నారు వెళ్తా ఉన్నారు తండ్రి ఎలా ఉంటుంది యేసయ్య.
అయ్యా మరి ఎలానే తండ్రి నూతన ఆత్మని నడిపించండి ఎస్ఐ, ఎంతోమంది అన్యులు రావాలి ఎస్ఐ, ఎంతోమంది అన్యులు ఏ మారు మనసు పొందాలి తండ్రి, వచ్చే వారందరితో కూడా మీరు తోడుగా ఉండండి ఎస్ఐ, ప్రతి ఒక్కరునైనా అయ్యా స్థిరులుగానైనా మీలో బలపరచండి ఎస్ఐ, మీకు వందనాలు. ఎవరు కూడా నైనా అయ్యా మరి ఆషామాషిగా ఉండాలి అలా ఉంటుంది ఉద్దేశం, ప్రతి ఒక్కరు కూడా నేను ఆత్మీయంగా నేను బలపడాలి ఎస్ఐ. మొదటిగా తండ్రి ఆత్మీయంగా ఉంటే తండ్రి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటారు కదా ఎస్ఐ, అన్నింటినీ మీరే చూసుకుంటారు కదా ఎస్ఐ, మేము ప్రతి దానికి మేము మీ మీద ఆధారపడతాం కదా ఎస్ఐ, మీకు వందనాలు తండ్రి. అలానే తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నేను లోకానుసారంగా కానీ తండ్రి అలా ఉంది నీ ఉద్దేశం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరితోనైనా మీరు తోడుగా ఉండండి ఏసయ్య, మీరు నడిపించండి ఏసయ్య, మీ మీద ఆధారపడే వారికి నన్ను మమ్మల్ని అంతరం చేయండి ఏసయ్య. అలానే ఏసయ్య ఉన్న వరకు ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీరు జయం దయచేయండి ఏసయ్య. ఏ అనారోగ్యాలు కానీ తండ్రి ప్రతి ఒక్క పరిస్థితులన్నింటిలో మీరు తోడుగా సహాయం చేయండి, ఎవరికైతే సమస్యలు మీరు సహాయం చేయండి ఏసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలానే తండ్రి నైనా మీరు ఈ యొక్క సహవాసాన్ని తండ్రి యొక్క మినిస్ట్రీస్ ఏసయ్య ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయండి ఏసయ్య. ఎక్కడి నుంచి నైనా ఇంకా మీ సేవకులను లేవనెత్తండి ఏసయ్య, బలంగా వాడుకోండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా అయ్యా, ముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా తండ్రి ఇంకెంతకాలం అని చెప్పేసి నేను ఇళ్ళలోనే ఉండిపోతాం ఏసయ్య, అలా ఉంటుంది ఏసయ్య. ఎంత మీ సేవకులు లేవనెత్తండి తండ్రి, మీ మన కొరకు వాడుకోండి ఏసయ్య. యేసుక్రీస్తు ప్రభువా నేను ప్రపంచానికి నేను ఇంకా ఎంతో మందికి నేను మీ యొక్క స్వార్థ అందించబడలేదు ఏసయ్య. అలానే తండ్రి ఇంకా ప్రపంచంలో కానీ దేశంలో కానీ తండ్రి ఎంతమంది మిషనరీస్ ని కానీ మీ సేవకులను స్వార్థకులను లేవనెత్తండి ఏసయ్య. అయ్యా అలానే తండ్రి ఎక్కడైతే నేను దాడులు జరుగుతున్నాయో, మీకు బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో ఆ యొక్క స్థలాలన్నింటిలో కూడా మీరు మీ కార్యం జరిగించండి ఏసయ్య. అయ్యా ప్రతి ఒక్కరినైనా బలపరచండి ఏసయ్య, వాళ్ళందరూ ధైర్యం తెచ్చండి తండ్రి, దాడులు జరగకుండా సహాయం చేయండి ఏసయ్య. యేసుక్రీస్తు ప్రభువా మీకు వాళ్ళు తిరుగుబాటు చేసి వారందరూ కూడా మార్చండి ఏసయ్య, ప్రతి ఒక్కరిని రక్షించండి ఏసయ్య. రాజకీయ నాయకులందరినీ కానీ అయ్యా మరి మత దేశాలు రెచ్చగొట్టే వారిని కానీ తండ్రి అయ్యా మరి మీకు విరోధంగా ఉన్నారందరూ తండ్రి అందరూ రక్షించండి సార్, అందరి మీద కూడా మేమందరూ ప్రేమ చూపించేవారు కానీ మమ్మల్ని చేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం తండ్రి. మీరు మాత్రం కార్యం చేయగలరు కదా యేసయ్య, మీరు మాత్రం ఏమైనా చేయగలరు కదా యేసయ్య. అయ్యా మీ ఇద్దరు అందరూ చేరి ఉన్న యేసయ్య, మీరు మాకు సహాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతికి అప్పగిస్తాం. అయ్యా మేము మా ప్రార్థనలన్నీ వింటున్నందుకు మీకు స్తోత్రాలు వేస్తే, మాకు జవాబు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు వేసే. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ సంజన మన పాట పాడి ఆరాధనలు నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగ్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగ్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యము నేను చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించెదా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యము నేను చూడగా,
నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మై ప్రవచించెదా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా అగ్నివర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా అగ్నివర్షము కుమ్మరించుమా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఇగ్సిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. జీవనది వలనే ప్రవహించుమా. హల్లెలూయా. 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 పాట పాడి మనకు వినిపించారు. అంత్యకాల అభిషేకము సర్వజనుల కోసము. నిజంగానే ఆయన అభిషేకం ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి కాదు, ప్రతి ఒక్కరి మీద ఆయన అభిషేకం ఉంటుంది అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన అరచేతి మీద ఆయన రాసుకుని ఉన్నాడు మన పేరు. హీ లవ్స్ us బియాండ్ ఎనీథింగ్ ఎల్స్. అందుకని ఆయనకు చిన్న కీర్తన పాడి దేవుని స్తుతించి ఆరాధించి వాక్యానికి ప్రతి ఒక్కరం సిద్ధపడదాం. మన హృదయాల్ని తెరిచి ఈ వాక్యం నా కొరకు మన కొరకు ప్రత్యేకించబడింది అని విశ్వసిస్తూ లెట్ us invite Holy Spirit.
పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిస్తూ, దీపముగా నాకు నీ వాక్యాన్ని ఇచ్చావయ్యా, నీ వెలుగులో నీ త్రోవలో నన్ను నడిపిస్తున్నావయ్యా అని పాట పాడుతూ దేవుని నామం స్తుతిస్తూ మహిమపరుద్దాం. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. కొండ తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, కొండ తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకునికి ప్రభువా. 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 నీ అరచేతిలో చిక్కుకొంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చిక్కుకొంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నేను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచుని నేను జీవించెదను. నీ రెక్కల చాటున దాక్కుని ప్రభా నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలంచుచున్నాయన తండ్రి, నేను ఇళ్ళలో జీవిస్తున్నాను. నిజంగా హృదయపూర్వకంగా చెప్పగలవా, నాకు అన్నీ నీవే ప్రభా, నా బ్రతుకు నీకే దేవా. నా జీవితం నా కొరకు కాదు, నా సొంత లాభాల కొరకు కాదు, నా సొంత ఘనత కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదని హృదయపూర్వకంగా చెప్తాను. ఇది నాన్న, ఎందుకంటే నాయన నీ అరచేతి మీద నా పేరుని చెప్పుకున్నాను. తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరువను, నేను నా అరచేతి మీద చెబుతున్నాను. నన్ను వాక్యం సెలవిస్తున్నాను. If you really believe that he has your name engraved on his heart, with all your heart, with all your soul and spirit, just say it to him. నా జీవితం నీ కొరకు. నీ అరచేతిలో చిక్కుకొంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చిక్కుకొంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేలును తలచుచుని నీవు జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకునికి ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకునికి ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకునికి ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకునికి ప్రభువా.
దాచుకొంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. దీపముగా నాకు నీ వాక్యాన్ని ఇచ్చి పిల్లని త్రోవలో నన్ను నడిపిస్తున్నాయి. మన కుంగిన సమయాల్లో, మనం వేధిస్తున్న సమయాల్లో ఆయన వాక్యము మనకు దీపము, ఆయన వాక్యము మనకు జీవజలకు ఊటలై ధైర్యం ఇస్తున్న మాట. ఎడారిన సెలయేరు కురిపిస్తానన్న దేవుడు. He brings springs in the valley. He makes a great produce in the deserts. ఊహించని పంటలు, ఊహించని దీవెనలకు దేవుడు దీవించే దేవుడు. ఆయన వాక్యం మనకు అద్భుతం అంటే, ఆయన వాక్యంలో ప్రతి మాట మనం నిజంగా హృదయపూర్వకంగా చదివితే ధైర్యం తప్పే రాదు. మనకి లోకంలో ఉన్న శ్రమలు, బాధలు ఏ పాటి వంటి ఆయన వాక్యం ఎంతో ధైర్యం, నెమ్మది. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిమ్మని త్రోవలు నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిమ్మని త్రోవలు నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. కొన్ని తేనెతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, కొన్ని తేనెతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. నా కన్నీనిదే దేవా, నా బ్రతుకునికే ప్రభువా, నా కన్నీనిదే దేవా, నా బ్రతుకునికే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకొంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకొంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. ఈ సమయంలో అడుగుదాము, దేవుని ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై నాకు విజయాన్ని ఇవ్వు నాయన. నీ వాక్యం సెలవిస్తుంది నాయన, నీ ఆత్మ మా మీద కుమ్మరిస్తామని. దేవా నాయన తండ్రి, నువ్వు చేసిన కార్యాల కన్నా అత్యధికమైన ఘనమైన కార్యాలు నీ శిష్యులు నీ దాసులు చేస్తారని. You've called us to be your disciples, O Father, not just the believers, O Father. And you promised that we pour out the same spirit upon this generation. నీ ఆత్మాభిషేకాన్ని మాకు అనుగ్రహించాలి. వారి శక్తుల మీద నాయన మాకు విజయాన్ని దయచేయాలి. సైతాన్ మీద మాకు విజయాన్ని దయచేయాలని అడుగుతాము. ధైర్యముగా అడుగుతాము. ఏ భయం లేకుండా ఆయన చేయగలిగే సామర్థ్యం, ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని ప్రతి విధమైన అంధకార శక్తులను బంధిద్దామా. Let us rebuke every evil and dark spirits which try to scare you, which try to shake you, but we are not shaken because we live by faith in Christ. ఆత్మశక్తితో నిన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసి శత్రుల ఎదుట భోజనమిచ్చి, ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసి శత్రుల ఎదుట భోజనమిచ్చి, ఎక్కలేని కొండలపై ఎక్కించితివి,
నా గిన్నె నిండి పొరల చేసి, విశ్వాసంతో చెప్పు, ఎక్కలేని కొండలపై ఎక్కించితివి. నా గిన్నె నిండి పొరల మరలా చెప్తాం ఒకసారి. ఎక్కలేని కొండలపై ఎక్కించితివి. నా గిన్నె నిండి పొరల చేసితివి. ఎక్కలేని కొండలపై ఎక్కించితివి. నా గిన్నె నిండి పొరల చేసితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభువా. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభు. హృదయపూర్వకంగా చెప్పు. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభువా. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభువా. నీ అరచేతిలో చిక్కుకొంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా. విశ్వాసంతో అంతేకాల అభిషేకం మన మీద కుమరించే దేవుడు. Are you ready to be filled with His Spirit tonight at this hour? ఆయన అభిషేకం కుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యవనస్తుల మీద, పనివారి మీద ఆయన ఆత్మను కుమరిస్తాడని యోయేలు గ్రంథంలో రాస్తుంది 2వ అధ్యాయం. He wants workers. He doesn't want lazy people. He doesn't want seers. He doesn't want watchers. He wants people who labor. He wants people who work for Him. Are you ready? Are you ready to work for Him? ఒక నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మనం ఈ రాత్రి? నేను నీ కొరకు పని చేస్తానయ్యా, నీ కొరకు శ్రమిస్తానయ్యా, నీ ఆత్మాభిషేకం నాకు కావాలి. అందరం హృదయాలు తెరిచారు. డోంట్ థింక్ అబౌట్ నీకు అసలు సోర్సెస్ ఉన్నాయా, రిసోర్సెస్ ఉన్నాయా, నాకు బలం ఉందా, నాకు శక్తి ఉందా, నాకు వయసు ఉందా. జస్ట్ లుక్ అప్ టు జీసస్. Tame our hearts, tune our hearts to His will, to His Spirit. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి, అంధకార శక్తులపై విజయాన్నిచ్చి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసి, శత్రుల ఎదుట భోజనమిచ్చి, ఆత్మశక్తితో నన్ను అభిషేకించి, అంధకార శక్తులపై విజయాన్నిచ్చి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసి, శత్రుల ఎదుట భోజనమిచ్చి, ఎక్కలేని కొండలపై ఎక్కించితివి. నా గిన్నె నిండి పొరల చేసితివి. ఎక్కలేని కొండలపై ఎక్కించితివి. నా గిన్నె నిండి పొరల చేసితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభువా. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభువా. నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే. ఆఖరిసారి అందరం స్వరం ఎత్తి నా కన్నీవే దేవా, నా బ్రతుకోనికే ప్రభువా. నీ అరచేతిలో చిక్కుకొంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకొంటివి నన్ను దేవా.
నీడ చేతిలో చిక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీడ చేతిలో చిక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న హల్లెలూయా. మనకి వాక్యోపదేశం చేస్తారు. మనం అందరము మరి సమయం, అమూల్యమైన సమయం వాక్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వర్ష. ప్రైజ్ ది లార్డ్ అండి. సమయం ఇచ్చిన అమ్మగారికి, పాస్టర్ మాథ్యూ గారికి, వర్ష గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు మాట్లాడడానికి ముఖ్యంగా అవకాశం ఇచ్చిన దేవుడికి నేను ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ మీద. ఏంటంటే స్పోర్ట్స్ ఎలా బైబిల్లో రిలేట్ అయి ఉన్నదో నేను మీకు చిన్నగా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అసలు స్పోర్ట్స్ ఎలా పుట్టాయి, దాని ఆరిజిన్ ఎలా పుట్టాయి అనేది ఫస్ట్ ఒక బ్రీఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పురాతన కాలంలో మనుషులు ఆటలాడేవారు అనమాట. ఆటలంటే ఇన్ ద సెన్స్ మానవులు పాపం ఫస్ట్ ఆటలాడటం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏంటంటే మానవులు మొదట వేటకు వెళ్ళేవారు. ఆ కాలంలో పరుగులు తీసేవారు, రాళ్ళు విసిరేవారు అనమాట. అవే అవే ఆటలుగా మారాయి అన్నమాట. ఆ పనులే వారిని ఆటలుగా మార్చాయి. మొదటి స్పోర్ట్స్ బతకడానికి చేసిన పనులేనండి ఇవన్నీ. స్పోర్ట్స్ అనేవి ఫస్ట్ మనుషులు వారు బతకడానికి చేసినవే. సపోజ్ రన్నింగ్ రేస్ ఉందనుకోండి, వారు జంతువుల నుంచి పరుగులు తీసేవారు. అలాగే థ్రోయింగ్ అంటే విసరడం అన్నమాట. రాళ్ళు విసరడం అంటే చెట్ల మీదకి విసిరి పండ్లను కింద పడేసేలాగా చేసుకునేవారు. అలాగే రిజ్లింగ్ పోరాటం అంటే జంతువుల నుంచి పోరాడడం కాపాడుకోవడానికి బాక్సింగ్ అనేది పుట్టుకుని వచ్చింది. అలా అలా స్పోర్ట్స్ మొదలైనవి అండి. అలాగే న్యూ స్పోర్ట్స్ తీసుకుంటే కనుక 1800 నుంచి 1900 సంవత్సరం మధ్య కాలంలో స్కూల్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు, యూనివర్సిటీస్ లో ఇంట్రడ్యూస్ చేశారు, కాలేజెస్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సమయంలో క్రికెట్, ఫుట్బాల్, బాక్సింగ్ లాంటివి అధికారికంగా నియమాలు పెట్టారన్నమాట. రూల్స్ పాస్ చేశారు. అసలు మనుషులకి స్పోర్ట్స్ ఎందుకు అవసరం? ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మనం చాలా నేర్చుకుంటామండి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఒకటి టీం వర్క్ అండ్ డిసిప్లైన్, ఇంకా మనకి ఆనందాన్ని, వినోదాన్ని కూడా ఇస్తాయన్నమాట. అలాగే మనం ప్రపంచంలో చూసుకుంటే మొదటి పోటీ జరిగిందంటే గేమ్ ఒకటి కుస్తీ అన్నమాట. కుస్తీ అంటే తెలిసిన వాళ్ళు ఇప్పుడు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ అదనమాట మొదటి పోటీ గేమ్ కుస్తీ. అలాగే బైబిల్లో నిజంగానే ఇప్పుడు మనం బైబిల్ తీసుకున్నట్లయితే బైబిల్లో స్పోర్ట్స్ అనే పదం డైరెక్ట్ గా లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా చాలా చోట్ల క్రీడలతో పోల్చారనమాట. భక్తులు క్రీడలతో పోల్చినవి నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ముఖ్యంగా ఆత్మీయ జీవితం ఒక క్రీడ లాంటిదేనండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం ఒక క్రీడ లాంటిదే. అలాగే ఇక్కడ నేను పౌలును ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. అపోస్తలుడైన పౌలు తన ఒక లేఖ రాస్తాడనమాట. ఎవరికి? కొరింథీయులకి రాసి పౌలు ఈ లేఖ ఎక్కడి నుండి రాశాడంటే పౌలు ఈ లేఖను ఎఫెసీసు అనే పట్టణం నుండి రాస్తాడనమాట. బైబిల్ స్కాలర్స్ చెప్తారనమాట అతను ఎఫెసీస్ నుంచి రాశాడు అని. ఆ లేఖ ఎక్కడికి పంపించారంటే కొరింథీయులకి రాశారనమాట. ఆ కొరింథీలో ఉన్న ఆ ఊర్లో ఉన్న క్రైస్తవులకి రాశాడు. ఆ రోజుల్లో కొరింథీలు పెద్ద క్రీడలు జరిగేవి. ఆ రోజుల్లో కూడా ప్రజలకు ఆ రోజుల్లో ఏమేం స్పోర్ట్స్ ఉన్నాయంటే రేసు, కుస్తీ, బాక్సింగ్ ఇలాంటివి తెలిసి ఉన్నాయన్నమాట ఆ కొరింథీ వాళ్ళకి. అందుకే పౌలు స్పోర్ట్స్ ని ఎగ్జాంపుల్ తో ఆధ్యాత్మిక విషయంతో చెప్తారన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ వాక్యానికి వస్తే 1 కొరింథీయులు 9:24 నేనే చదువుతానండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌల్ గారు ఏం చెప్తున్నారంటే పందెం అంటే రేస్ లో పరిగెత్తేటప్పుడు పరిగెత్తుతారు కదా, అట్లా ఎంతమంది పరిగెత్తినా కానీ బహుమానం వచ్చేది ఒక్కరికే అన్నమాట. అది మనకి క్రీడలతో రిలేట్ చేసి చెప్తున్నారు. అదైతే మనం ఆ పందెంలో పరిగెత్తేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కోవాలండి. అలాగే స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎన్నో వారు ఎవరికైనా నేమ్ వచ్చిందంటే ఊరికే రాలేదండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఎదుర్కొంటే గాని వారి పైకి రాలేదు. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఒక్కసారి ప్రార్థన చేసేస్తే పైకి రామండి. రోజు డైలీ స్పోర్ట్స్ మ్యాన్స్ కి ఎలా ట్రైనింగ్ అవసరమో మనకు కూడా డైలీ జీవితంలో ట్రైనింగ్ అవసరం. ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఇవన్నీ మనకి ట్రైనింగ్ అవసరం అన్నమాట. అలాగే మనం ఇలా ట్రైన్ ఉంటా ఉంటే మన స్టార్టింగ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ నుంచి మనం కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత మనం ఎదుగుతున్నట్టు మనకే అనిపిస్తుంది, మనకే తెలుస్తూ ఉంటది. మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. అలా మనం ఎదిగాము అనేది మనకి తెలుస్తుంది. అలాగే దేవుడు మాటలు కావచ్చు, ఏవైనా ఎవరి ద్వారా అయినా మాట్లాడొచ్చు, ఏమైనా చూడొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనము మన జీవితాల్లో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా మనం దేవుడి యందు పరిగెత్తాలండి. వయసు ఉన్నప్పుడే పరిగెత్తాలి, ఏదో ముసలోళ్ళు అయిపోయినప్పుడు పరిగెత్తడం కాదు. వయసు ఉన్నప్పుడే పరిగెత్తి మన జీవితాన్ని ఆ రేస్ లో పరిగెత్తి ఆ క్రమశిక్షణతో మనం వెళ్ళాలండి. కష్టపడాలి, ఫోకస్ గురి దగ్గరికి వెళ్ళాలన్నమాట. దృష్టి అంతా దేవుడి మీద ఉంచాలి. ఎలాగైతే స్పోర్ట్స్ మ్యాన్ రన్నింగ్ చేసేవారు ఎలా అయితే వాళ్ళ ఫోకస్ గురి ఒకటే పెట్టుకుంటారు కదా, అలాగే మనం కూడా దేవుని యందు మన గురి మనకు మాత్రం ఒకటే, దేవుడే అన్నమాట. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం క్రమశిక్షణ అనేది పాటించాలి. నెక్స్ట్ 1 కొరింథీయులు 9:25, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. నిజంగా ఈ రేస్ లో చాలా మంది లిమిట్ గా ఉన్నారు అనేది మనకి చెప్తున్నారు పౌల్ గారు. రియల్లీ స్పోర్ట్స్ లో కూడా అందరూ పార్టిసిపేట్ అవుతారు, చాలా మంది పార్టిసిపేట్ అవుతారు, కానీ గెలిచేవారు ఒక్కరే. దానిలో కూడా లిమిటెడ్ వాళ్ళు కొంచెం మంది గెలుస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎంతో మంది మనం రన్ చేసి పోరాడతాం, కానీ జీవితంలో కొద్ది మంది లిమిటెడ్ పీపుల్ గానే ఉంటాము. లిమిటెడ్ వాళ్ళే దేవుడిని స్వతంత్రించుకుంటున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, సక్సెస్ఫుల్ లైఫ్ ని జీవిస్తున్నారు అన్నమాట. అలాగే మనం ఇక్కడ స్పోర్ట్స్ తో, ఇక్కడ రన్నింగ్ రేస్ తో మనకి రిలేట్ చేసి పౌల్ గారు చెప్తున్నారు. అంటే ఏంటంటే మీరు పరిగెత్తండి, కానీ దేవుడిలో పరిగెత్తమని చెప్తున్నారు అన్నమాట. ట్రైనింగ్ తీసుకోండి, కానీ ప్రార్థన విశ్వాసంలో ట్రైనింగ్ తీసుకోమని చెప్తున్నారు. అలాగే పందెం అంటే అక్కడ వరల్డ్ లో స్పోర్ట్స్ పరిగెత్తడం, కానీ ఇక్కడ మన క్రైస్తవ జీవితం దేవుని మార్గంలో నడవడం అన్నమాట. అలాగే లాస్ట్ లో కిరీటం పొందుకుంటాం, అది మనం దేవుడి నుంచి పొందుకోవాలి. మనకి వరల్డ్ లో ట్రాఫీలు గెలుచుకోవచ్చు, కానీ అవి తాత్కాలికం మాత్రమే, కానీ దేవుడిచ్చే కిరీటం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇది పౌల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే 2 తిమోతి 4:7, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని పౌల్ గారు చెప్తున్నారు. ఇక్కడ కూడా పౌల్ గారు లేఖ ఎక్కడి నుంచి రాస్తున్నారంటే రోమ్ దేశంలో ఉండి జైల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడు అనమాట. ఆ సమయంలో అతడు తన జీవితం చివరికి చేరిందనమాట అని తెలుసుకున్నాడు. నా జీవితం అయిపోతుంది తెలుసుకున్నాడు. ఆ లేఖను తన శిష్యుడైన తిమోతికి రాశాడు. పౌలు తన జీవితంలో మంచి పోరాటం పోరాడు తిని అంటే తను చాలా కష్టాలు పడ్డారండి, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన దేవుని సేవను మాత్రం వదలలేదు, దేవుని సేవలో పోరాడాడు. నేను మంచి పోరాటం పోరాడు తిని అని అంటున్నారు. ఇక్కడ పౌలు జీవితం ఒక పోరాటమేనండి, మనందరికీ తెలిసిందే. ఆయన ఎంత పోరాడాడో అలాగే పోటీ కూడా పడ్డాడండి క్రైస్తవ జీవితంలో. అలాగే మనకి ఎన్ని పరీక్షలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, అవమానాలు వచ్చినా, మనము వాటిని అన్నిటిని ఎదుర్కొని దేవుని మార్గంలో నిలబడాలని.
అలాగే పందెము ముగించితిని అని అన్నారు. ఇదేంటంటే దేనికి సాదృశ్యం అంటే, పందెం అంటే ఇక్కడ పరుగులు తీశాడు, ఇక్కడ రన్నింగ్ రేస్ తో పోలుస్తున్నారనమాట. అలాగే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రన్నింగ్ రేస్ లో ఎలా అయితే స్టార్ లైన్ ఉంటుందో, ఫస్ట్ స్టార్టింగ్ లైన్ ఉంటుందో అలా మొదలు పెడతామో, అలాగే కొంతమంది రన్ చేసేవారంటే లాస్ట్ వరకు పరిగెత్తలేరు. మీకు తెలిసే ఉంటది, పిటి ఉషా తెలుసు కదా, హుసేన్ బోల్ట్ తెలుసు కదా, ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు. ఇలాంటి వారు ఎంతో కష్టపడ్డారండి వాళ్ళ జీవితాల్లో. అలాగే స్టార్ట్ చేసి కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు, లాస్ట్ వరకు ఫినిషింగ్ లైన్ వరకు వెళ్ళలేరు అనమాట. అలాగే పౌలు కూడా చెప్పేది ఏంటంటే, దేవుని జీవితంలో మనము ఆ దేవుడితో ఉన్నప్పుడు మన జీవితాలను మధ్యలో ఆపుకోకుండా కడ వరకు ప్రయాణించమని చెప్తున్నారు అనమాట. అది విశ్వాసంతో పరిగెత్తాలి అని చెప్తున్నారు. అలాగే విశ్వాసాన్ని కాపాడి తిని అని అన్నారు పౌలు. అలాగే రేస్ లో పరిగెత్తుతాము, ఎన్నో రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మోసం చేయకూడదు, సరైన మార్గంలో పరిగెత్తాలి. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనం దేవుని యందు క్రమశిక్షణగా ఉండాలి, నీతి నియమాలతో పాటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అలా పాటిస్తేనే మన క్రైస్తవ జీవితం సక్సెస్ అవుతుందండి. అలాగే ఒకవేళ మనం గనక విశ్వాస జీవితంలో స్టార్టింగ్ లైన్ మనం విశ్వాస జీవితంలో వెళ్ళినప్పుడు ఎండింగ్ వరకు కూడా మన మధ్యలో ఆ గురి వద్దకు వెళ్లే ముందు ఎన్నో మన జీవితాల్లో ఎన్నో పోరాటాలు చేయాలి, ఎన్నో రన్నింగ్ చేయాలి, ఎన్నో ఎదుర్కోవాలి, అవమానాలు, కష్టాలు. ఎంతో మంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు, వాటిని ఎందు మనం బాధపడతాం, కానీ మధ్యలో ఆగిపోయేవారిగా ఉండకుండా సక్సెస్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి దేవుడు మంచి బహుమతి ఇస్తారు. అదే వరల్డ్ స్పోర్ట్స్ అయితే మంచి ట్రాఫీని గెలుస్తారు అనమాట. ఏంటంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటున్నానండి. మన ఇండియాలో జరిగిన రన్నింగ్ రేస్ పోటీలో ఈ ఇండియన్ స్టోరీ అన్నమాట. అది నిజంగా జరిగింది మహారాష్ట్రలో. ఐ థింక్ 2000 లో జరిగిందండి. నేను పేపర్లో అప్పట్లో చదివాను ఆ స్టోరీ. ఒక లేడీ గురించి, తన భర్త ప్రాణం కోసము ఏమీ తెలియని ఆమె అనమాట. ఆమె ఒక మహిళ కథ నేను మీకు చెప్తాను చిన్నగా. అదేంటంటే మహారాష్ట్రలోని బారామతి అని ఒక గ్రామం ఉంది. ఆ బారామతికి దగ్గరలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆ లేడీ నివసించింది. ఇది రియల్ స్టోరీ, ఆ రోజుల్లో ఫేమస్ అయింది. అయితే ఆ పేద మహిళ అన్నమాట. వారు ఎలా బ్రతికేవారంటే రోజువారీ కూలి పనులతోనే వాళ్ళు లైఫ్ స్టైల్ ఉండేది. వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండేదే కాదు. ఏ రోజు డబ్బులు ఆ రోజే అన్నమాట. ఆ జీవితాంతం వాళ్ళు కష్టపడి పని చేసుకుని పిల్లలు పెళ్లిళ్ళు చేసి ఖర్చు చేశారు. ఆమె వయసు వచ్చేసి ఒక 60 ఏళ్ళు ఉండే అన్నమాట ఆమెకి. సరే, ఒక రోజు ఆమెకి ఒక సమస్య వచ్చింది. ఆమె భర్తకు తీవ్రమైన గుండె నొప్పి వస్తుంది. వచ్చినప్పుడు తన ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్స్ అన్నారు ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, చికిత్స అవసరము అని చెప్పారనమాట, హార్ట్ రిలేటెడ్. అయితే ఇంకా ఆ రోజుల్లో ఇంటర్నెట్స్ లేవులేండి ఆ టైంలో, ఓన్లీ పేపర్లోనే న్యూస్లు వచ్చాయి. అలాగే వెళ్తే ఏం చేయాలి, చుట్టాలను అడిగింది, రిలేషన్స్ని అడిగింది, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు ఆమెకి. హెల్ప్ చేయలేకపోతే ఇంకేం చేయాలి. ఒక రోజు ఏంటంటే పేపర్లో ఒక న్యూస్ పడింది అనమాట. ఏమని, బారామతి మ్యారథాన్ అని పడింది. ఆ మ్యారథాన్ లో గెలిచిన వారికి 5,000 బహుమతి ఇస్తాము అని చెప్పారు. సరే, ఈమెక రన్నింగ్ చేయడం రాదు, కానీ ఏం చేయాలి, రన్నింగ్ చేయాలి, ఏమీ రాదనమాట. లేని అమ్మాయి, ఆమె ఏమి తెలియదు. ఆ మహారాష్ట్ర స్టైల్లో కట్టుకున్న శారీ అన్నమాట. అయితే పోటీకి నేను హస్బెండ్ బతికించుకోవడానికి నేను పోటీకి వస్తాను అని వాళ్ళతో చెప్తే, నువ్వెలా వస్తావు, నీ వయసు వారికి కాదు ఈ పోటీ, చిన్న వాళ్ళకి అని అంటే, లేదండి నా భర్తను బతికించుకోవడానికి నేను పార్టిసిపేట్ అవుతాను అని అంటే ఎలాగోలా పార్టిసిపేట్ అయింది. అందరికి షూస్ ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి, కానీ ఏమేమీ లేదన్నమాట. ఆ మహారాష్ట్రన్ స్టైల్ ఆ శారీ కట్టుకుని ఇంకా పార్టిసిపేట్ చేసింది. కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు. ఎన్నో పాపం, అలాగే ఎంత పట్టుదల అన్నమాట. తన ఫోకస్ ఏంటి, తన భర్తని రక్షించుకోవాలి అంతే. వారితో పాటు పరిగెత్తింది, గెలుచుకుంది అనమాట, ట్రాఫీని గెలుచుకుంది. ఎందుకంటే ఫోకస్ తన భర్త ప్రాణమే ముఖ్యం అనుకుంది, ఇంకేమీ చూసుకోలేదు. ఆ గురి ఒకటే పెట్టుకుంది, గెలిచింది అనమాట. గెలిచి 5,000 బహుమతి తీసుకుంది.
తీసుకుని తన భర్తని రక్షించుకుంది. అలాగే ఆమె మీద కూడా సినిమా తీశారనుకుంటా, టాలీవుడ్ లోనో మరి మహారాష్ట్రియన్ మూవీల్లో అది కూడా జరిగిందండి. రియల్ గా అలాగే మన జీవితాల్లో కూడా మనం పరిగెత్తినప్పుడు మనం గురి యొద్దకి వెళ్ళాలని మనకి పౌలు గారు తన తను క్రీడలతో పోల్చి చెప్తున్నారండి. మనకి ఏంటంటే మన ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో మాత్రం ఎండ్ వరకు ఉండాలి. ఎలాంటి బహుమతి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే కిరీటాన్ని పొందుకోవాలన్నమాట. ఈ బహుమతులు లోకంలో ఉన్న బహుమతులు తాత్కాలికమే గాని దేవుడి దగ్గర నుంచి వచ్చే బహుమతి శాశ్వతంగా ఉంటుందండి. అలాగే ఇంకో స్టోరీ చూద్దామండి. బాక్సింగ్ రిలేటెడ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటది, అందరికి సంసోన్ కదా. అది నేను బాక్సింగ్ తో రిలేట్ చేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయం చూసుకున్నట్లయితే అందరికీ తెలుసు కదండి సామ్సన్ కదా. ఏంటి తను పడిన కష్టము, తను ఎలా పెరిగారు, దేవుడు ఎలా మాట్లాడారు. నిజంగా ఆ రోజుల్లో ఇజ్రాయెల్ వారికి యెహోవా దృష్టికి వీళ్ళు ప్రజలు కదండి, కొంతసేపు బాగుంటే కొన్ని దృష్టికి దోషులు అయిపోతే దేవుడు ఏం చేశాడు, 40 సంవత్సరాలు వారిని ఫిలిస్తీన్ల చేతులకి అప్పగించాడు అనమాట. అలాగే ఈ కాలంలో అలాగే జరిగింది. ఆ స్టోరీ అంతా తీసుకున్నట్లయితే తను పడిన బాధ, తన దేవుడు పాపం తన్ని ఎన్నుకుని ఎంత బలాన్ని ఇచ్చాడంటే అంత బలాన్ని ఇస్తే తను లాస్ట్ కి ఏమైపోయాడనేది అందరికీ తెలిసిన కదే. న్యాయాధిపతులు 14:6 అండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఏంటి ఇక్కడ ఏం చేశాడండి అతను సింహాన్ని చీల్చేశాడనమాట. తను చేసింది తండ్రితో గాని తల్లితో గాని చెప్పలేదు, ఆ పని చేసేసాడు. ఎందుకంటే ఇక్కడ బాక్సింగ్ తో ఎందుకు రిలేట్ చేశానంటే నిజంగానే హీఈస్ ఎ బాక్సర్ అండి. అతనికి దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు, అంత బలాన్ని ఇచ్చి. ఎందుకంటే బాక్సర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఇద్దరే కదండి ఫైట్ చేసేది, ఆ రింగ్ లో ఇద్దరే ఫైట్ చేస్తారు, ఆపోజిట్ బలాలు తేల్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ తన బలం దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడు ఆ బలాన్ని అనేది మనకు తెలియజేస్తున్నాను అనమాట. ఒకసారి అతని మీద అలాగే ఇక్కడ ఒకటి చేశాడు అతను. ఇంకోసారి ఏంటంటే సంసోన్ ఇక్కడ ఏంటంటే ఫిలిస్తీన్ టీం ని ఆయన ఎదుర్కోవాలి కదా. సంసోన్ శత్రువులు ఎవరండి, ఫిలిస్తీన్. ఒకసారి అతని పైన చాలా మంది దాడి చేస్తారు. న్యాయాధిపతులు 15:13 చూసుకున్నట్లయితే, అందుకు వారు అలా కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదము చెప్పి 2 క్రొత్త తాళ్ళు చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చారు. అతన్ని ఏమన్నా కట్టండి, ఏమన్నా చేయండి, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి అవి కూడా తెంచుకుని వెళ్ళిపోతాడు. అలా రెండోసారి అవుతుంది. అలాగే మూడోసారి ఏం చేస్తాడండి, అతడు గాడిద యొక్క 15 అండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఇక్కడ బలము బాక్సింగ్ మళ్ళీ చేశాడండి. ఇక్కడ ఏం చేశాడు, 1000 మంది మనుషులను చంపాడు. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చేశాడండి, తన ఇష్టపడిన అమ్మాయి కోసం చేశాడు. ఆ అమ్మాయి దక్కలేదు, ఆ అమ్మాయి చనిపోతుంది. తర్వాత దెలీలా కోసం చేస్తాడు. ఆ దెలీలా కోసం చేస్తూ తన ప్రాణాలనే విడుచుకుని కళ్ళు పోగొట్టుకునే స్టేజ్ వరకు ఎదుర్కొంటాడనమాట. అలాగే దేవుడు మనకి బలాన్ని ఇచ్చినప్పుడు, మనకి శరీరానికి బలాన్ని ఇచ్చినప్పుడు దేవుడి కోసం ఉపయోగించాలండి. మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదండి. ఎందుకంటే దేవుడు డిజైన్ చేశాడు ఈ బాడీని. ఆ బాడీ ఏది పడితే అది యాక్సెప్ట్ చేయదండి. కనీసం మీరు తీసుకున్నారంటే బాడీలో కనీసం మన ఆర్టిఫిషియల్వి ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు.
సర్జరీస్ ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ఉన్నాయి అనుకోండి, స్టంట్స్ అని వేస్తారు. ఆ స్టంట్స్ వేసుకున్నంత మాత్రాన హార్ట్ అటాక్ రాదని కాదు, కానీ అక్కడ స్టంట్ వేసుకుంటే నీకు కంట్రోల్ ఉంటదని చెప్తుందన్నమాట. అలాగే దేవుడు బాడీ ఇచ్చినప్పుడు ఎలా పడితే అలా వాడడానికి వీలు లేదండి. ఆ దేవుడు అలా డిజైన్ చేశారు. ఏది పడితే అది తాగడానికి లేదు, ఎంత పడితే అంత ఫుడ్ తినటానికి లేదు, బాడీ యాక్సెప్ట్ చేయదన్నమాట. అలాగే ఇక్కడ బాడీకి బలాన్ని ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ దేవుడి కోసం ఉపయోగించాలి. తర్వాత మనం లోకంలో మనం ఇక్కడ జీవిస్తున్నప్పుడు లోకం వాళ్ళు మనుషులతో అందరితో కలవాలి, అందరితో మంచిగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అందరితో మంచిగా ఉండాలండి. అందుకనే దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు, బలాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకో, నేను నీకు బలాన్ని ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు అనేది మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడండి. అలాగే ఇంకొక వాక్యాన్ని చూపిస్తానండి. శత్రువులు అలాగే ఇంకో రౌండ్ ఇప్పుడు అయిపోయింది కదా, తర్వాత చివరి రౌండ్ ఫైనల్ విజయానికి వచ్చినప్పుడు ఆ దెలీలా దగ్గరికి వెళ్ళి తర్వాత తన రహస్యం ఏంటి నాకు చెప్పు అని 3-4 టైమ్స్ అడిగిన తర్వాత తన ఇంకా తట్టుకోలేక మన సంసోన్ చెప్పేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, తన బలమంతా జుట్టులో ఉందని తెలుసుకుంటారనమాట. తెలుసుకుని ఆ శత్రువులు అతన్ని పట్టుకుని అతన్ని తీసుకుని వెళ్ళి కళ్ళు తీసేసి అతన్ని బంధిస్తారనమాట. బంధించినప్పుడు ఆ చివరి రౌండ్ లో ఫైనల్ రౌండ్ లో ఏం జరుగుతుందంటే, సంసోని లాస్ట్ లో ఇన్నాళ్ళు నేను తప్పులు చేశాను దేవా, నన్ను క్షమించు, ఈ ఒక్కసారి ఒకే ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతాడు అనమాట దేవుడిని. ఆ ఒక్క ఛాన్స్ తో అక్కడ ఆయన్ని తీసుకొచ్చి గుళ్ళో బంధించినప్పుడు 2 స్తంభాలను చేతితో పెకిలింగ్ చేసేసి పడేస్తాడనమాట. ఆ టైంలో ఎంతమందిని చంపుతాడండి, తన బలంతో 3000 మందిని చంపుతాడనమాట. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను బలాన్ని ఇచ్చినప్పుడు నా కోసం ఉపయోగించు, అంతేగాని వరల్డ్ కోసం కాదు అని చెప్తున్నారు. మీరు వరల్డ్ కోసం జీవించేటప్పుడు వరల్డ్ లాగానే ఉండండి, అటు ఇటు జంప్ చేయొద్దు అని అంటున్నారు అనమాట. మనం వరల్డ్ లో ఉన్నప్పుడు కనీసం దేవుడి కోసం మన టైం స్పెండ్ చేయాలి, దేవుడి కోసం మనం పరితపించాలి, దేవుడు ఆలోచనలతో నిండుకుని ఉండాలని కోరుకుని ఈ బాక్సింగ్ విషయంలో మాత్రం సంసోన్ని బలాన్ని ఎన్నుకుని నేను చెప్తున్నాను. యాక్చువల్ గా మనందరికి వరల్డ్ రిలేటెడ్ గా తీసుకుని ఉంటే సంసోన్ని మైక్ టైసన్ అందరికి తెలిసే ఉంటది అనుకుంటా. అతను కూడా పెద్ద బాక్సర్ అండి. అతనితో ఎవరు ఫైట్ చేసినా ఓడిపోయేవాళ్ళు. మా చిన్నప్పుడు కొంచెం విన్నాము మైక్ టైసన్ గురించి. మొన్నటి వరకు ఉండేవాడు. అయితే తను కూడా వరల్డ్ లో ఉన్నప్పుడు చాలా ఎన్నో తప్పులు చేసి జైలుకు కూడా వెళ్ళి, అతన్ని అయితే ఐరన్ మైక్ అని కూడా పిలిచేవారు. తప్పులు చేసి జైలుకు వెళ్ళి వచ్చాడు. అలా తన జీవితంలో పాపం బహుమతాల్లో ఎన్నో పొందుకున్నాడు, కానీ తన రియల్ లైఫ్ లో ఎంతో నష్టపోయాడండి. అలాగే మన జీవితంలో మనం బాక్సింగ్ చేస్తున్నప్పుడు, మనం ఎవరితో అయినా బాక్సింగ్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట. నిజమైన బలము దేవుని దగ్గర నుంచే వస్తుందండి. ఆ టాలెంట్ కానీ, ఆ ప్రతిభ అంటే టాలెంట్ స్కిల్స్ కానీ మన జీవితం. అలాగే సంసోన్కి బలాన్ని ఇచ్చినట్టు మనందరికీ బలం ఇచ్చారండి దేవుడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మనమే చూసుకోవాలి. ఇంకా లాస్ట్లీ వన్ రిలేటెడ్ చెప్తానండి. క్రికెట్ తో పోల్చి చెప్తున్నాను ఇంకొక స్టోరీ, గిద్యోన్ స్టోరీ. మీ అందరికీ తెలుసు. అగైన్ గిద్యోన్ స్టోరీ నేను క్రికెట్ తో పోల్చి చెప్తున్నాను. దేవుడు తనని ఎలా ఎన్నుకున్నారు, అలాగే ఎలా తనని చూశారు అనేది మనకు తెలుసు. ఎందుకంటే గిద్యోన్ 35,000 మంది ఉన్నప్పుడు దేవుడు 300 మందిని ఎన్నుకున్నారు, బలమైన వారిని సైన్యంగా ఓడించి. మిద్యానీయులు వారి మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నప్పుడు నేను బలహీనుడిని అని చెప్పిన గిద్యోన్ని బలవంతుడు చేసి దేవుడు తోడై ఉన్నాడు అనేది మనకి ఈ స్టోరీలో తెలుస్తుంది అనమాట. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే క్రికెట్ మ్యాచ్ తో రిలేట్ అయ్యింది, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక టీం ఉందండి ఇక్కడ, మిద్యానియల్ టీము, ఇజ్రాయెల్ టీం ఉంది. అలాగే వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు చిన్న జట్టు కావచ్చు, ఇంకొకళ్ళు
పెద్ద జట్టు కావచ్చు. ఈ టీం మధ్యలో జరిగే పోరాటాన్నే నేను మీకు చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే మిద్యానీయులు తక్కువ మందిలో అద్భుతం చేశారండి దేవుడు. గిద్యోన్ దగ్గర మొదట 32,000 మంది సైన్యాలు ఉన్నారు. కానీ దేవుడు వారిని కేవలం 300 మందినే తగ్గించి ఎన్నుకున్నారు అన్నమాట. 300 మందినే ఎన్నుకున్నారు. ఒకవేళ మనం క్రికెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ స్కోర్ ఉంటుందండి టీంలో. అలాగే వాళ్ళు కూడా క్రికెటర్స్ ఎలా ఆడతారండి, చాలా బాగా ఆడతారు. భారీ లక్ష్యాన్ని కోరుకోవాలి, అంటే ఎక్కువ స్కోర్ చేయాలని ఆడతారు, డిసిప్లైన్ గా ఆడతారు. పెద్ద టీం ఉన్నా సరే చిన్న టీం వాళ్ళు పెద్ద టీమును ఓడించే వారిని మనం వరల్డ్ కప్స్ లో కానీ అన్నిట్లో చూస్తాం. అలాగే 1983 వరల్డ్ కప్ ఇండియా వెస్టిండీస్ ఆడిచ్చినప్పుడు ఆ టీం మన ఇండియా ఎన్నో తక్కువ పరుగులు చేసి అయినా సరే ఇండియా టీం వరల్డ్ కప్ గెలుచుకుందండి. అక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్, కానీ ఇక్కడ మనుషులు కాదండి. అలాగే ఇక్కడ తక్కువ మందితో దేవుడు 300 మందిని ఎన్నుకుని ఎలా ఫైట్ చేపిస్తాడో మిద్యానీయుల మీద మనకి తెలిసిందే. అలాగే సెలక్షన్ ప్రాసెస్ లో కూడా ఆటగాళ్ళని ఎలా ఎంచుకోవాలనేది గిద్యాను తన సైన్యాన్ని ఎంపిక చేసేటప్పుడు తన కూడా సెలక్షన్ ప్రాసెస్ చేశాడండి. తన సైన్యాన్ని ఎంపిక చేసేటప్పుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని పెట్టాడంటే, మీరు నీళ్లు తాగేటప్పుడు ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో, శత్రు వైపు చూస్తూ నీళ్లు తాగారో వారిని ఎంచుకున్నానంటాడు. అంటే కొంతమంది నీళ్లు తాగేటప్పుడు, అంటే అక్కడ పరీక్ష పెట్టాడు అనమాట. ఏమని, మీరు నీళ్లు తాగేటప్పుడు అప్రమత్తంగా అలర్ట్ గా ఉండండి. అలా అంటే వాళ్ళ ధ్యాస అంతా శత్రువుల మీద ఉండాలి, అంతేగాని వాటర్ ఉంది కదా అని తాగేసేవారు కాకుండా అక్కడ టెస్ట్ చేస్తే వీళ్ళు ఎన్నికయ్యారనమాట. ఆ టెస్ట్ లో వీళ్ళు ఎన్నికయ్యారు. అలాగే ఎన్నుకున్నారనమాట. అలా దేవుడు చెప్తారు వాళ్ళకి ఎన్నుకుంటారు. అలాగే ఇక్కడ క్రికెట్ లో కూడా అంతేనండి, ఎన్నో సెలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఆ సెలక్షన్స్ లో స్కిల్ పీపుల్ ని ఎన్నుకుంటారు, టాలెంటెడ్ పిల్లల్ని వాళ్ళని ఎన్నుకుంటారు, ఆటగాళ్ళని బాగా ఆడే వాళ్ళని ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంజయ్ శాంసన్ తెలిసే ఉంటది అనుకుంటా మీ అందరికి. మొన్న వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ లో అతను నాకు తెలిసి 3 మ్యాచెస్ నుంచి నాకు తెలుసు, కానీ క్రికెట్ ఫీవర్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సంజయ్ శాంసన్ గురించి. అతను ఎప్పటి నుంచో ఆడుతున్నాడు, కానీ కొన్ని విషయాలు కొన్ని రోజులుగా ఆయన కొన్ని మ్యాచెస్ కి ఎన్నుకున్నారంట, మళ్ళీ తర్వాత డ్రాప్ చేశారంట, మళ్ళీ ఆడనివ్వలేదంట. అలా తను కూడా చాలా కష్టాలు ఫేస్ చేసి ఎట్టకేలకు దేవుడు మాత్రం ఒక సమయాన్ని నిర్ణయిస్తాడండి. మనం ఎంతో ఫీల్ అవుతాం ఆ టైంలో, కానీ తనకి ఇప్పుడు వరల్డ్ అంతా పేరు, తనని ప్రేస్ చేయని వాళ్ళు అంటూ లేరండి. సంజయ్ శాంసన్ ఈజ్ ఎ కేరళైటీ. అలాగే తనకి ఎంత పేరు వచ్చిందో మన వరల్డ్ కప్ లో, తన సెమీఫైనల్స్ తన వల్లే గెలిచిందండి, ఇంగ్లాండ్ మీద ఆడి. అలాగే దేవుడు మనల్ని కూడా గెలిపిస్తాడు. మనల్ని సెలెక్ట్ చేసుకున్నారండి, దేవుడు సెలెక్ట్ చేశారు మనల్ని. ఇంతమంది వరల్డ్ లో 850 crores జనాభాలో కొద్ది మంది మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారంటే మీలోని నాలోని ఏదో ఒక స్పెషాలిటీ ఉంది, యునిక్నెస్ ఉంది. కాబట్టి ఆ సెలెక్షన్ ప్రాసెస్ లో మనం సెలెక్ట్ అయ్యామంటే సరిపోదండి. ఆ సెలెక్షన్ లాస్ట్ వరకు, ఎండ్ వరకు మన గోల్ రీచ్ అవ్వాలండి దేవుళ్ళలో. ఆ రీచ్ అయ్యే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి ఫేస్ చేసుకుని వెళ్ళాలి. ఎన్ని బంతులు మనల్ని ఎదురు కొడుతున్నా సరే వాటిని ఫేస్ చేసుకుని వెళ్ళాలని మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే తర్వాత స్టేజ్ లో గిద్యోన్ ఏం చేశారు, తను ఒక మైండ్ గేమ్ ఆడాడండి. మైండ్ గేమ్ తో సైకాలజికల్ గా మైండ్ గేమ్ ఆడాడు. తనేమి యుద్ధంలో కదా అని కత్తులు కటారాలు ఏం పట్టుకెళ్ళా, ఓన్లీ ట్రంపెట్స్, ఖాళీ కుండలు మరియు దివిటీలు మాత్రమే తీసుకెళ్లాడండి. వాటితోనే శత్రువులను జయించాడండి. నిజంగా ఎంత గ్రేట్ అండి. దేవుడు ఏ టైంలో శత్రువులను జయించాలనేది మనకి ఐడియాస్ ఇస్తారండి. శత్రువులు అంటే చుట్టూ ఉన్నవారు కావచ్చు, మనలోని అపరాధ భావం కావచ్చు, సైతాన్ శోధనలు కావచ్చు. మన శత్రువు మనకి సైతాన్ శోధనలేనండి. ఆ శోధనల నుండి మనకి ఎన్నో ఐడియాస్ ఇస్తారు దేవుడు.
మనం పోరాడమని ఎన్నో ఐడియాస్ ఇచ్చి మనకి చెప్తారు. తన ఐడియాస్ ని ఫాలో అవుతే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. అలాగే క్రికెట్ టీం తీసుకుంటే ఎంతో మంది బౌలింగ్ చేస్తారండి. క్రికెట్ టీమ్ లో కూడా ఎన్నో వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసినప్పుడు వాళ్ళు స్లోగా ఆడడం కావచ్చు, అలాగే ఫీల్డింగ్ మార్చడం కావచ్చు, ఆ ప్రెషర్ లో, ఆ టెన్షన్ లో ఏం చేస్తే గెలుస్తామని ఎలా ఆలోచిస్తున్నారు. అలాగే గిద్యోను కూడా అలా ఆలోచించి తన గమ్యానికి గెలుచుకున్నాడండి. మిద్యానీయుల మీద గెలిచాడు. తన ఎంతో విశ్వాసంతో దేవుడిని నమ్మి ప్రతిదీ కూడా ఆయన అడిగి తెలుసుకుని గెలుచుకున్నాడండి. అలాగే క్రికెట్ లో తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఒక రన్ తో గెలుస్తారు, ఒక్కొక్కసారి ఒక క్యాచ్ తో గెలుస్తారు. అదే వాళ్ళ అదే ఆ టీం అంతని తిప్పేస్తుందండి. దీని అంతటికి కారణం కెప్టెన్ మంచిగా ఉంటే అందరూ బాగా ఫాలో అయ్యి ఆ కెప్టెన్సీలో ఎంతో బాగుంటుంది. అలాగే ఇక్కడ గిద్యోన్ లో కూడా ఆ కెప్టెన్సీ బాగుంది కాబట్టి ఆ 300 మంది ఎదుర్కొని అలసిపోయినా ఏం చేసినా కూడా ఎదుర్కొని మిద్యానీయులను గెలుచుకున్నారండి. అలాగే ఇక్కడ తీసుకుంటాం అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ప్రతి ఒక్కరిలో ఉండాలండి. ఆ కెప్టెన్ బాగుంటే అన్ని చోట్ల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగుంటాయండి. అలాగే మనము ఈ కెప్టెన్సీలో గాని నాయకత్వం, లీడర్షిప్ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలండి. మనమే లీడర్స్, ఎవరు మనకు లీడర్స్ అవసరం లేదు, మన మీద ఎవరు అవసరం లేదు. మనమే లీడర్స్. మనకున్న ఒకే లీడర్ దేవుడు అండి, ఇంకెవ్వరు లేరు. మన మీద ఆధిపత్యం చెలాయించాలన్నా మనకి అన్ని ఇచ్చేది ఆయన తప్ప మన మీద లీడర్ ఎవ్వరు లేరండి. తర్వాతే ఇంకెవరైనా ఫ్యామిలీ వస్తారు కానీ మన మీద ఆ లీడర్ చెప్పినప్పుడు ఆ నాయకత్వం లక్షణాలు మనలో కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నారో మనం కూడా వేరే వాళ్ళని దేవుడిలోకి నడిపించాలి అండి. ఆ క్వాలిటీస్ అయితే మనలో ఉండాలి. ఇలాగే నేను చిన్నది చెప్తానండి. జెమిమా రాడ్రిక్స్ గురించి మీకు తెలిసే ఉంటది కదా. ఉమెన్స్ ఫైనల్ వరల్డ్ కప్ 2025 లో గెలిచింది ఆ అమ్మాయి. జెమిమా అవును. రాడ్రిక్స్ సెమీ ఫైనల్లో ఆ అమ్మాయి ఎంత ఏడ్చిందండి. ఆ రోజు మీరు చూసే ఉంటారు, ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు అమ్మాయి ఎంతో ప్రేస్ చేసింది. అసలు చూసిన వారు అందరూ ఏడ్చారండి. ఇండియా మొత్తం ఏడ్చింది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే అసలు కన్నీళ్ళు ఆగలేదు. మనం స్క్రోల్ చేస్తుంటే ఎన్నో చూసాం. ఆ అమ్మాయి ఆ సెమీఫైనల్స్ లో 338 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా అంత చేసింది. ఆ అమ్మాయి ఒక్కతే 127 పరుగులు చేసి నాట్అవుట్ గా గెలిచిందండి ఫైనల్. ఆ అమ్మాయి గెలిపించింది ఇండియాని. ఎంతగానో హ్యాపీ అండి. అమ్మాయి ఎన్నో కష్టాలు పడిందండి, ఈజీగా రాలేదు తనకు ఆ ఛాన్స్. తనని కూడా డ్రాప్ చేశారు, ఎన్నుకున్నారు, ఇలా ఎన్నో ఉంటాయి వాళ్ళల్లో. అలాగే తను కూడా ఎన్నుకున్న ఒక్కొక్కసారి ఆడలేకపోతారు జట్లో కూడా. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుడి దగ్గర మనకు వచ్చే శోధనలను బట్టి కూడా మనం ఒక్కొక్కసారి ప్రేయర్ చేయలేకపోతాం, దేవుడికి లోబడి ఉండలేవన్నమాట. అలాగే జరుగుతుంది కాబట్టి అలాగే క్రికెట్ మ్యాచ్ లో కూడా అంతేనండి. అలాగే మనం చూసినట్లయితే అలాగే మన జీవితం ఒక మ్యాచ్ లాగా ఉంటుంది. అలాగే హలో క్రికెట్ మ్యాచ్ లాగానే ఉంటుందండి. మన వాళ్ళతోనే మ్యాచ్ ఆడుతూ ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మన రిలేషన్స్ తో ఆడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చుట్టుపక్కలతో ఆడాల్సి వస్తుంది. మ్యాచ్ అంటే పోరాటం అండి. అలాగే మన ఆఫీస్ లో మ్యాచెస్ ఆడాల్సి వస్తుంది. అందరూ మన మీద ఒక్కొక్కసారి అగైనిస్ట్ అవుతారు, కొంతమంది చుట్టాల్లో అగైనిస్ట్ అవుతాం. ఇలా అందరూ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ప్రతిదీ బైబిల్లో అండి, వరల్డ్ లో ఉన్న ప్రతి అంశం బైబిల్ తో రిలేట్ అయ్యే ఉంది. ఏ అంశము లేకుండా లేదు. మనం బైబిల్ని మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఏదైనా సరే మనం బైబిల్ని చదివే దాన్ని బట్టి, సిచ్యువేషన్స్ బట్టి ఎన్నో రకాలుగా అన్ని అంశాలతో రిలేట్ అయ్యిందండి బైబిల్. ఎంతో గొప్పదండి. బైబిల్లో ఉన్న జ్ఞానం మరి ఇంకా దేనిలోని లేదని మీకు చెప్పుకుంటున్నానండి. ఇంకా ఫైనల్లీ ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నానండి. మనందరికి తెలిసిన వ్యక్తి, సుపరిచితుడు, మన స్టీఫెన్ పాల్ గురించి. స్టీఫెన్ పాల్ తెలుసు కదా మీ అందరికి. ఇస్తేర్ రాణి గారు వాళ్ళ థర్డ్ సన్. ఆయన గురించి ఏంటి, నేను ఎన్నోసార్లు చెప్తారు ఐస్ స్కేటింగ్ చేస్తారు అంటే, ఈ రోజు నేను గూగుల్లో సెర్చ్ చేశాను స్టీఫెన్ పాల్ గురించి. ఎంతో ఆశ్చర్యం అనిపించింది. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు స్టీఫెన్ పాల్ కి లారీ అని కొట్టినప్పుడు
చాలా సంతోషం అనిపించింది. తన రికార్డ్స్ కావచ్చు, తన అవార్డ్స్ కావచ్చు, అన్ని ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది నేను చదివినప్పుడు. తన ఐస్ స్కేటింగ్ లో నేను అన్ని చెప్పలేను కానీ ఐస్ స్కేటింగ్ లో తను చేసినవి, తను ఫస్ట్ తన కెరియర్ ని రోలర్ స్కేటింగ్ తో స్టార్ట్ చేశారు. తర్వాత ఐస్ స్కేటింగ్కి వెళ్ళారు. తన యుఎస్ఏలో ఉతాహా ఒలింపిక్ ఓవెల్లో కూడా ట్రైనింగ్ చేశారంట 5 years. తర్వాత మాకు తెలుసు, మా ఎదురుగుండానే ఉన్నారు, కానీ మాకు ఇంత డీటెయిల్డ్ గా తెలీదు. తన గురించి చదువుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అమెరికన్ కప్ ఛాంపియన్ లో టాప్ 5 గా నిలిచారు. అలాగే రికార్డ్స్ లో 2 gold మెడలిస్ట్, 1 silver గెలుచుకున్నారు. అలాగే ఇండియాలో, మన కంట్రీలో, మన దేశంలో, మన చర్చ్ మెంబర్, మన స్టీఫెన్ ఎంతగానో ఎంతో మనకి ఆనందాన్ని ఇచ్చింది. తను ఊరికే రాలేదండి, తనేమి ఊరికే పైకి వచ్చేయలేదు. దాని వెనకాల అమ్మగారి సపోర్ట్, బ్రదర్ సపోర్ట్, అలాగే డేవిడ్ రాజు గారి సపోర్ట్, ఎంతో కృషి ఉందండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తను అంతటికి తను కృషి చేసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎంతగానో తన చెయ్యి విరగొట్టుకుని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో ఫేస్ చేసిన తన గమ్యానికి చేరుకున్నారండి. ఒలింపిక్స్ తరఫున, ఇండియా తరఫున తను అక్కడికి వెళ్ళి తను టాప్ 5 లో ఉండడం అంటే మాటలు కాదండి. ఐస్ స్కేటింగ్ లో నిజంగా ఇండియాలో ఐస్ స్కేటింగ్ అయితే సౌకర్యాలు తక్కువ ఉంటాయి, కానీ ఇండియాలో స్పోర్ట్స్ కి కొంచెం తక్కువే సౌకర్యాలు ఇవ్వడం. తనకు ఎంతగానో కష్టపడ్డాడు తన జీవితాన్ని, అలాగే తను చూపించిన మార్గం, అలాగే దేవుడు ఏదో ప్రణాళిక తన పట్ల ఉండమట్టే నువ్వు ఐస్ స్కేటింగ్ చేసావు. అలాగే నువ్వు వరల్డ్ లోనే కాదు, నాతో కూడా నువ్వు స్కేటింగ్ చేసుకుని వరల్డ్ అంతా తిరిగి, నువ్వు ఐస్ స్కేటింగ్ అయితే ఎలా చేసావో అలాగే స్కేటింగ్ చేసుకుని నా కోసం తిరగమని తనకి రాసి పెట్టారండి దేవుడు. తనని ఎన్నుకున్నారు. ఏదో ఒక ప్రణాళిక లేకుండా తనని ఎన్నుకోలేదు. మన ఇండియాకి చాలా ప్రౌడ్. చాలా మంది అండి మన ఇండియా కోసం కష్టపడతారు. ప్రౌడ్నెస్ తెచ్చిన స్పోర్ట్స్ మెన్స్ అందరికీ ఎన్నో ధన్యవాదాలు. అలాగే ఈ సమయం ఇచ్చిన అమ్మగారికి, ఆ కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. థ్యాంక్స్ అండి. ఆమేన్. 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 చాలా వండర్ఫుల్. ఫస్ట్ టైం వింటున్నాను స్పోర్ట్స్ రిలేటెడ్ మెసేజ్. వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ సిస్తా అంటే చాలా మంచి వాక్యాన్ని దేవునిలో నడిపించారు. నిజంగా చాలా బాగా చెప్పారు. అన్ని చాలా చక్కగా డిస్క్రైబ్ చేసి చక్కగా ఎక్కువ చెప్పకుండా చాలా షార్ట్ లో స్వీట్ గా చెప్పారు. వెరీ గుడ్. అవును, చాలా మంచిగా చెప్పారు. కొద్ది నిమిషాలు, నేను ఒక 10 నిమిషాలు ఐ వాంటెడ్ టు స్పీక్. దాని తర్వాత ప్రార్థన చేసుకొని ముగిద్దాం. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టండి ఫోను. స్పోర్ట్స్ నిజంగా దేవుని వాక్యం చాలా సార్లు పోరాటం గురించి, ఎంతో ప్రాక్టీస్ గురించి, ఎంతో ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి, అంటే ఇవన్నిటికీ రిలేట్ చేస్తూ అపోస్తలుడైన పౌలు రాసిన ఒక మాట నేను చదవాలని. 1 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనము. 4వ అధ్యాయం 8వ వచనము. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనము. ఒకరు చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. హల్లెలూయా. ఫిజికల్ ట్రైనింగ్ is good, but training for godliness is much better, promising benefit in this life and in the life to come. రెండు విషయాల్లో ఇట్ ఈస్ అ ప్రామిసింగ్, వాగ్దానంతో కూడుకున్నది. ఎంత గొప్ప విషయమో తిమోతికి రాస్తున్నాడు. యవనస్తుడిగా దేవుని పరిచర్యకు వస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. చాలా హీఈస్ కమాండింగ్ హిమ్, హీఈస్ టెల్లింగ్ దెమ్. ఎన్నో విషయాల్లో నిజంగా చాలా మంచి మాటలు
ఎన్నో పోరాటాలు పోరాడి ఎంతో శక్తితో కూడుకున్నది, ఎంతో ప్రాక్టీస్తో కూడుకుంది, ఎంతో ఎంతో ట్రైనింగ్, ఎంతో డెడికేషన్, క్రమశిక్షణతో కూడుకుంది అని, ఎన్నికతో కూడుకుందని, దేవుడు ప్రతి వ్యక్తిని ఎన్నుకొని వారిని క్రమశిక్షణలో నడిపించి, ఎంత క్రమశిక్షణ ఉంటుందో నిజంగా నా తమ్ముడిని చూసినప్పుడు ఆయన నేను కలిసి ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం. ఆయన పొద్దున్న 4:30కి లేచి ఆయన రెడీ అయ్యింది నేను చూశాను. మా అమ్మ ఆత్మీయతలు తీసుకెళ్ళడం నేను చూశాను. చీకట్లో లేచి ఎంత డెడికేషన్, ఎంత ఎర్లీగా. అంటే ఆఖరికి ఆయన ఏమన్నారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ హౌ దే షో ద డెడికేషన్. యూ హ్యావ్ టు షో ద మచ్ మోర్ డెడికేషన్ బికాజ్ ఇట్ ఈస్ గుడ్. ఫిజికల్ స్ట్రెంగ్త్ మామూలుగా ఈ లోకపరమైన ఎక్సర్సైజ్ కానీ, యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇట్ ఈస్ గుడ్. బట్ ఈవెన్ బెటర్, ఈవెన్ గుడ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ద లైఫ్ టు కమ్. ఆయన 2 విషయాల్లోనే చాలా స్పష్టంగా చెప్పాడు. రాబోవు వాటికి, ఇప్పుడున్న వాటికి, ప్రస్తుత జీవితానికి. ఇట్ ఈస్ బెనిఫిట్ టు అస్. ప్రస్తుత జీవితం కొన్నిసార్లు డెడికేట్ చేస్తారండి, ఎంతో కష్టపడతారు. ఎన్నో మంది, నేను ఒకసారి ఒక క్రికెట్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ వెళ్ళడానికి ఒకసారి చెప్పాను, చాలా డబ్బు ఖర్చు పెట్టి మా నాన్నగారికి బ్యాట్ కొనిపించి, మొత్తం గ్లౌజులు కొనిపించి, మొత్తం డ్రెస్ కొనుక్కొని, లెగ్ ప్యాడ్స్ కొనుక్కొని ఒక 15,000 దాకా ఖర్చు పెట్టాను మా నాన్నగారికి. ఆ రోజు నాకు క్రికెట్లో సెలెక్ట్ అయ్యానని చెప్పి. సెలెక్ట్ అయిన తర్వాత కొన్న తర్వాత రోజు ఎలా ఆడేవంటే, నన్ను ఎక్స్ట్రాస్లో పెట్టారు డాడీ, ఎవరు ఇంజ్యూర్ అవ్వలేదు, అందుకని నేను ఆడలేదు అన్నాను. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, స్పోర్ట్స్ అనేది ఎంతో ట్రైన్ అవుతారు, ఎంతో హోనం అవుతారు, ఎంతో ప్రాక్టీస్ చేస్తారు, సెలక్షన్ ఉంటుందండి. ఇప్పుడు సంజు శాంసన్ ఆయన జీవితంలో బాధ ఏంటంటే, చాలా సంవత్సరాలు ఆయన సెలక్షన్ అవ్వలేదు. హీ హ్యాస్ ద టాలెంట్, కరెక్ట్ సమయంలో ఆయన కొట్టలేకపోయాడు. వాటిని, నెగిటివిటీని మనిషి పట్టుకొని తన సెలక్షన్ని లేకుండా చేశారు. కానీ తాను మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి దగ్గర, ఆయన 100 కొట్టినప్పుడు మోకరిల్లాడు, తర్వాత సెలెక్ట్ అయ్యి బయటకు వచ్చాక దేవుని దగ్గర మోకరిల్లాడు, ప్రతి దగ్గర అనేకుల మధ్యలో దేవుని సాక్ష్యంగా నిలబడ్డాడు. ఆయనకు అర్థమైంది, టాలెంట్ ఉన్నా ఆ టైంలో అది ప్రూవ్ అవ్వడానికి అవకాశం దేవుడు అనుగ్రహిస్తేనే ఒక మనిషి సెలక్షన్ దాకా వెళ్తాడు. సో ఎంతో వారి జీవితాన్ని ఎంతో కష్టపడతారు, ఎంతో ప్రయాసపడతారు, కానీ కొన్నిసార్లు ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్లో కూడా వారు వెళ్ళే పరిస్థితిలో కూడా ఉండరు. అందుకనే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యువర్ హెల్త్. కానీ దెర్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దట్ బీయింగ్ గాడ్లీ. అందుకనే దేవుడు యేసుక్రీస్తు కూడా ఆయన ఎన్నుకున్న ప్రతి వ్యక్తిని, అందుకే 40 దినాలు ప్రతి ఒక్క అపోస్తులతో ఆయన ఉండి, 3వ వచనంలో ఉంటుంది, మొదటి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో, రెండు 3 ఒకసారి చదువు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ మొదటి అధ్యాయం 2-3 వచనాలండి. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన. అవును, చదవండి. తరువాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి.
యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరనెను. కాబట్టి చాలు. ఎంత అద్భుతమైన ద పర్సన్ హూ హాస్ సెలెక్ట్, హూ హాస్ చూజన్. అందుకని ఇంగ్లీష్ లో నేను చదువుతా. అంటిల్ ద డే హీ హాస్ టేకెన్ అప్ టు హెవెన్ ఆఫ్టర్ గివింగ్ హిస్ చూజన్ అపోస్టల్స్ further instructions through the Holy Spirit. During the 40 days after he suffered and died, he appeared to the apostles from time to time, and he has proved to them in many ways that he is actually alive, and he talked to them about the kingdom of God. 40 దినాలు ఆయన ఎన్నుకున్న అపోస్తులతో ఆయన మాట్లాడుతూ, ఎందుకంటే ఇట్స్ అ సెలక్షన్ ప్రాసెస్. వాట్ గాడ్ హెస్ సెలెక్టెడ్, దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల్ని మళ్ళా పడిపోకుండా ఉండడానికి ఆయన కృప ఎలాంటిదంటే, అక్కడ వారితో నిలబడి 40 దినాలు ఆయన సజీవుడిగా ఉన్నాడని వారికి రుజువుపరిచి అగుపరిచి, దాని తర్వాత ఆయన పరలోక రాజ్యం గురించి వివరించి, he was telling to them about the heavenly kingdom. He was making them know everything. He has proved them from time to time. He has proved in many ways he is actually alive, and he talked to them about the kingdom of God. దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన మాట్లాడుతూ, ఈ 40 దినాలు కూడా మనం కూడా దేవునిలో ఎన్నో విషయాల్లో బలపడాలని, దేవుడు ఎన్నుకున్న మనము దేవునికి సమీపముగా ఉండాలని, సెలక్షన్ ప్రాసెస్ అయినా, అంటే ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అయినా, ఈ స్పోర్ట్స్ అయినా, వారు రెగ్యులర్గా ఏ విధంగా చేస్తారో, అనుదినము దానియేలు ముమ్మారు, దావీదు ముమ్మారు, దెర్ ఇస్ నో పర్టికులర్ టైం దేవుని దగ్గర వారు అనుదినము వారు ప్రార్థన చేసి, అంటే ఇట్స్ ఆల్ హీ సేయింగ్ హౌ యూ గెట్స్ పర్సనల్ అటెన్షన్ ఫర్ స్పోర్ట్స్. నీ స్పిరిచువల్ కూడా, నీ ఆత్మీయ ఎదుగుదల కూడా నీకు ఇక్కడ వాగ్దానపూర్వకమైన ఇప్పుడు నెరవేర్చబడ్డానికి, రాబో కాలం నెరవేర్చబడ్డానికి నువ్వు దేవునికి సమీపముగా ఉండాలి. దట్ ఈస్ ద రీజన్. వెన్ యూ బీ క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ బీ క్లోజ్ టు యూ. ఆయన కృప నీకు సమీపముగా ఉండి, ఆ 40 దినాలు ఆయన చనిపోయి ఎన్నో దెబ్బలు గాయాలు తిన్న తర్వాత పునరుద్ధానుడే వెంటనే వెళ్ళిపోలేదండి. ఆయన 40 దినాలు ప్రతి ఒక్కరికి ఆ అపోస్తలులందరినీ బలపరిచి, మీరు ఇక్కడే యెరూషలేము ఉండి దేవుడు వారితో చెప్తూ, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే మీరు విస్తరణ కొరకు వెళ్ళండి, పరిచర్యకుడికి వాడబడండి. దేవుడు ఆయనతో సమీపంగా ఉన్న వారిని ఆయన సెలక్షన్ ప్రాసెస్లో ఉండి, ఆ సెలక్షన్ ప్రాసెస్లో కూడా సెలెక్ట్ చేసుకున్న వారిని మళ్ళా బలపరిచి, ఆ బలపరిచే వారికి మళ్ళా హింట్స్ ఇస్తూ, ఇది ఎలా ఉంటుందంటే దగ్గరుండి ఒక స్పెషల్ ట్రైనర్ పెట్టి, జిమ్ చేయడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక ట్రైనర్ పెడితే ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి వాళ్ళు దగ్గరుండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. దేవునితో సమీపంగా ఉన్న వారికి దేవుడు దగ్గరుండి వారికి నేర్పించి వారిని పాస్ చేసి, అందుకని అపోస్తలుడైన పౌలు తీయక్కలేదు, ఫిలిప్పీలకు 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేను ఒక్క విషయంలో ఐఎమ్ ఫాలోయింగ్ వన్ థింగ్, ఐఎమ్ ఫర్గెటింగ్ మై పాస్ట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ మై ఫ్యూచర్. నా ముందున్న వాటి కొరకు నేను వేగిలు పడుతున్నా, నా వెనక్కున్న వాటిని నేను మరుస్తున్నా. అంటే మనకు జరిగిపోయిన వాటికి, మనం చేసిన తప్పిదాలకి, మనం దేవునికి విరుద్ధంగా నడిచిన విధానానికి మళ్ళా దేవునికి సమీపంగా అవుతానా, లేదా దేవునిలో వాడబడతానా, ఇవన్నీ ఏంటంటే, అందుకని ఆయన అంటాడు, ఐ హ్యావ్ చూజన్. అలాగా నేనేదో పర్ఫెక్ట్ అయ్యానని కాదా అని కూడా అంటాడు ఆయన. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఐ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్. దేవునిలో ఇంకా నేను బలపరచబడాలి, దేవునిలో ఇంకా నేను ముందుకు నడవాలి. అది నిజంగా ప్రాముఖ్యమైనదండి. ప్రతి ఒక్క క్రైస్తవులకి ఈ స్పోర్ట్స్కి ఏ విధంగా ఎంత మనిషి డెడికేషన్ చూపిస్తాడో, దేవునిలో కూడా ఆ డెడికేషన్ చూపిస్తే దేవుడు దగ్గరుండి ఒక వ్యక్తిని బలపరుచుకుంటాడు. 40 దినాలు వారి దగ్గరుండి వారి సెలక్షన్ ప్రాసెస్లో వారికి పరిశుద్ధాత్మ వచ్చేలాగా, వాళ్ళు దేవుని పరిచర్య విడిచిపెట్టకుండా వారు దేవుని వెంబడించి దేవుడు తిరిగి పునరుద్ధానుడై వెళ్ళేసరికి వీళ్ళు ఎదురు చూసేలాగా
దేవుడు సిద్ధపరిచాడు. కనుక మనం చేయాల్సిన వంతు మనం చేస్తే దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని దగ్గరుండి మనల్ని ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడే వ్యక్తులుగా ఆయన మనం మారుస్తాడు. దెర్ ఈస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూ హ్యావ్ టు ఫాలో. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతేనే వీ విల్ అచీవ్ ద అవార్డ్. అదే అంటాడు అపోస్టల్ పౌల్, నీకు యూ వాంట్ టు విన్ అ ప్రైజ్, యూ వాంట్ టు టేక్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అది పొందుకోవాలంటే మనం చాలా దేవునికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక చాలా అద్భుతమైన టాపిక్. మోర్ దెన్ అవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, దెర్ ఈస్ మోర్ డెడికేషన్ వీ హ్యావ్ టు కీప్ ఫర్ గాడ్. కనుక ఈ 40 దినాలు తప్పకుండా ప్రతి ఒక్కరు కుటుంబముగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూర్చొని ప్రార్థిస్తాం, అక్కడ మన మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన తప్పకుండా నేను ఈ చిన్న రూమ్లో కూర్చున్నప్పుడు నేను ప్రార్థిస్తున్నా, ప్రభా మేము 2-3 ఉన్నాం ప్రభా, ఇక్కడ మా మధ్యలో నీవు ఉండి నడిపించని ప్రార్థించినప్పుడు వీ విల్ ఎక్స్పీరియన్స్, ఎక్కడున్నా మన దేవుని ఆత్మను అనుభూతి పొందొచ్చు. కనుక అట్టి విధానంగా ఈ 40 దినాలు మనం బలపరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఇంకా ఘనమైన కార్యాలు చేసేవారుగా, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకునేవారుగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభా ప్రేమ కలిగిన తండ్రి, అయా తండ్రి రాత్రి కాల సమయంలో అయా నీ చిత్తానికి లోబడి, అయా తండ్రి నీ మాటకు లోబడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని అయా మీరు గుర్తు చేసుకోండి ప్రభా. అయా తండ్రి వారి ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల కొరకు అయా వారు ప్రయాస పడుతుండగా ప్రభా, లార్డ్ వి బిలీవ్ లార్డ్ మోర్ దెన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లార్డ్. అయా తండ్రి మేము నీకు సమీపంగా ఉన్నప్పుడు ప్రభా, అయా మా రాబో అయా జీవితము, అయా మా ఈ లోకంలో రావాల్సిన ప్రతి ఒక్క దీవెన్ని, అయా ప్రతి ఒక్క కుటుంబము అయా తండ్రి వారి వాగ్దానము నెరవేర్చబడడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా తండ్రి వారి ప్రతి ఒక్కటి ఏదైతే నువ్వు నిర్ణయించావో అవన్నిటినీ వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. అయా తండ్రి ఈ 40 దినాలు ప్రభా మేము ప్రార్థిస్తూ అయా ఈ 21వ దినాన మేము అయా నీ సన్నిధిలో కూడి ఉంటుండగా ప్రభా, లార్డ్ అనాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రభా. అయా నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభా. అయా నువ్వు ఏదైతే అయా మాకు అనేక విషయాలు బోధిస్తున్నావో ప్రభా, అవన్నిటికీ మేము ధ్యానించేవారుగా, అయా మేము గుర్తుపెట్టుకునేవారుగా, అయా మేము అవలంబించేవారుగా మాకు సహాయం దయచేయండి ప్రభా. Lord, we are not just the speaker, Lord, we should be a doer of your work, Lord. అయా అట్టి శక్తిని మాకు దయచేయండి ప్రభా. అయా ఆశతో ఆసక్తితో అయా మీరు ప్రేరేపిస్తున్న ప్రతి బిడ్డ బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఇంకా యవనస్తుని అయా మీరు ప్రేరేపించండి ప్రభా. అయా మా ప్రార్థన అవసరత కోరిన బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు అయా మీ స్వస్థతని దయచేయండి ప్రభా. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అయా క్వీన్ వారు ప్రభా, అయా తండ్రి వారు అయా తండ్రి అత్తగారి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మా ప్రార్థన అవసరత కోరుతుండగా అయా సంపూర్ణమైన స్వస్థత తల నుంచి అరికాల వరకు అయా మీరు స్వస్థపరచండి ప్రభా. అయా నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా. అయా తండ్రి ప్రతి బిడ్డని మీరు బలపరచండి ప్రభా. అయా నీ కార్యాలు మెండుగా ప్రభా కుమ్మరించండి. అయా తండ్రి మాలో ప్రభా అయా నీకు ముందున్న ప్రేమను ప్రభా అయా మేము కనపరిచేవారుగా ప్రభా, ఎన్నడు అయా నేరసిల్లే జీవితం ఆత్మీయ జీవితం మాకు ఉండకూడదు ప్రభా. అయా సమీపస్తులుగా ప్రభా, వాట్ వీ హ్యావ్ షోన్ your first love to you, Lord, let the love remain the same way going forward, Lord. అయా తండ్రి అటు ఆత్మీయ జీవితం నుంచి అయా తండ్రి ఆ మొదటి ప్రేమ ఏ విధంగా మేము కలిగి ఉన్నామో చివరి వరకు ప్రభా, అయా మా అంత్యము వరకు ప్రభా, అయా తొడముట్టించేంత వరకు మంచి పోరాటమును పోరాడేవారుగా అయా మమ్మల్ని యూదులు ప్రభా, అయా తండ్రి యోధులుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు అట్టి పోరాటంలో వారికి విజయాన్ని దయచేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా అయా తండ్రి అనేక విజయాలు పొందేవారుగా నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము. ప్రభువే విజయం దయచేయుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వచ్చిన అందరినీ. ఇంకా కొత్త వారిని మీరు చెప్పండి. పార్వతీపురంలో ఉన్న వారికి కొత్త వారిని మీరు పిలిపించండి. యూట్యూబ్లో కూడా మీరు షేర్ చేయండి తప్పకుండా. మెయిన్గా కుటుంబంగా ఎక్కడున్నా మీరు కూర్చోవాలని, ఏకీభవించాలని మేము కోరుకుంటున్నాం. ఇట్ షుడ్ బి ప్రతి గృహానికి ఇది దీవెనకరంగా ఉండాలనేదే మా ఉద్దేశం. కనుక తప్పకుండా ఇంకా కొత్త వారు చెప్పని వారు ఉంటే దయచేసి వారు ప్రేరేపించబడితే వారు చెప్పగలననే ధైర్యం ఉంటే దేవుడే నడిపిస్తాడు. తప్పకుండా ఒక సాక్ష్య రూపంగా అయినా చెప్పాలనుకున్నా తప్పకుండా వారు ముందుకు రావచ్చు. వి వాంట్ టు షేర్ టెస్టిమోనీ వర్డ్ కాదండి, చిన్న మాట చెప్పి మేము టెస్టిమోనీ చెప్తాం. ఒకవేళ యంగ్ పీపుల్ ఇంకా చెప్పలేము అనే డౌట్ ఉంటే ఒక వాక్యాన్ని పట్టుకొని సాక్ష్యం చెప్పండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాలని కోరుకుంటున్నాం. న్యూ పీపుల్ షుడ్ కమ్. ఇప్పటికే సగం రోజులు అయిపోయింది. 21 డే సగం దాటిపోయింది. ఇంకున్న 19 రోజుల్లో ఎవరు వినియోగించుకుంటారో వారికి ఇంకా మేము తెలుసుకుంటాం మీ గురించి అంతే. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడితే మేము వినాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 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 చూడమ్మా, మీ డాడీని కూడా పిలువు.